హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు పేరట మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారమంతా కృపలో మమ్మల్ని భద్రపరిచి, ఆయన తన కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి తిరిగి మరొక లక్ష వారాన్ని మన జీవితంలో అనుగ్రహించిన యేసయ్యకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక సిస్టర్ రిక్వెస్ట్ మేరకు ఈ పాట పాడడం అవుతుంది. మన ఉమెన్ రిట్రీట్ పాటల షీట్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే స్త్రీల మీటింగ్లో కనుక మనం క్యారీ చేస్తామేమో అనుకుంటున్నాను. మీ దగ్గర లేదా అక్క? ఎవరైనా ఒకటి వెనక్కి ఫార్వర్డ్ చేయండి. అదే, థ్యాంక్ యూ. సాంగ్ నెంబర్ 1. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన నా యేసయ్య అని పాట పాడుకుందాం. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అందరం కలిసి ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నీయును దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్య. అందరం కలిసి పాడదామా? చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావు, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావు, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అందరం కలిసి బిగ్గరగా పాడదామా? చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన
ఆరాధన ఆరాధన నీ మరొకసారి ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే. హల్లెలూయా హల్లెలూయా. పాట పాడాం కదా, అందరూ ఒప్పుకున్నట్లే ఈ పాటను ఏకీవించి నాతో పాటు ఏకీవించి ఎవరెవరితో పాడారో చిరునవ్వుతో నింపిన యేసయ్య అని అందరూ ఒప్పుకున్నట్టు. అంటే అందరి మీద ఏముంది ఇప్పుడు? చిరునవ్వు ఉంది కదా. అంటే ఇప్పుడు కూటమైనంత వరకైనా మీరేముంచాలి? అది అబ్బా చాలా ఇంప్రూవ్ అయ్యారు, మాట్లాడుతున్నారు. లాస్ట్ వీక్ అస్సలు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే షీట్ని అటు నుంచి ఇటు తిప్పితే యెహోవా నా కాపరి నాకు లేమి. అయ్యో మళ్ళీ ఆగిపోయింది, స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. స్విచ్ ఆన్లోనే ఉంచండి. యెహోవా నా కాపరి నాకు ఏమీ లేదు. ఓకే, దేవునికి స్తోత్రం. యేసయ్య అంటే ఎక్కడైతే ఎదురు మళ్ళీ ఆన్ చేయండి, బటన్ ఆన్ చేయండి. టీవీ రిమోట్ ఏం చేస్తాం? టీవీ రిమోట్తోని ఆఫ్ చేస్తాం, ఆన్ చేస్తాం, సౌండ్ పెంచుతాం, తగ్గిస్తాం. ఇలాగ నేను ఇలాగ అంటే మీరు సౌండ్ పెంచాలి, ఇలాగంటే సౌండ్ ఆఫ్ చేస్తాం, ఆన్ చేస్తాం. దేవునికి స్తోత్రం. మీ చిరునవ్వు ఉంది ఇంకా కదా. ఇద్దరు ముగ్గురు ఉంటే ఆయన సన్నిధిలో, ఆయన అక్కడ ఆయన నామంలో యేసయ్య ఉంటారు కదా. నాకు ఇద్దరు ముగ్గురు అన్నప్పుడల్లా 2 3, ఇద్దరు ముగ్గురు అంటే 2 3, 2 3 పక్కన పక్కన పెడితే 23 దావీదు కీర్తనే ఎప్పుడూ ఉంటుంది. యేసయ్య మనతో ఉంటే ఏ లోటు లేదు, ఏమీ కలగదు. నీటి కాలువలో ఎవరైనా నాటబడినదే ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. చూడండి కొన్నిసార్లు వసంతకాలం అంటారు కదా, ఆ స్ప్రింగ్ టైంలో ఏమవుతుందంటే ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి. మా ఇంటి వంటగదిలో నేను చూస్తే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఫుల్ ఎండిపోతుంది. ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్తగా చిగురిస్తుంది అన్నమాట అనుకుంటుంటాను. ఎప్పుడు ఆ చెట్టుని చూస్తుంటే దేవుని వాక్యం గుర్తొస్తూ ఉంటుంది, యెహోవా నా కాపరి నాకు. అలాగా మనం పక్షిరాజు యవ్వనం వల్లే మన యవ్వనం ఎప్పటికప్పుడు నూతన పరుస్తూ బలపడుతూ కొత్తగా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే యేసయ్య దగ్గరగా ఉంటామో, ఆయన దగ్గరగా ఉంటామో అవన్నీ జరుగుతుంటాయి. అందుకే ఎప్పుడు గుర్తుంచుకుని ఇద్దరు ముగ్గురు ఉంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అది మనతో ఉన్నట్లే యేసయ్య. కనుక ఈ పాట ఎప్పుడు పాడుతున్నా నాకు అదే గుర్తు వస్తూ ఉంటుంది. కనుక నాతో పాటు ఇది చాలా అందరికి వచ్చిన పాట, పాత పాట. నాతో పాటు ఎక్కువ వేస్తూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా పాడండి. ఆయన నా కోసం కాదు, యేసయ్య కోసం. అలాగేనా? యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. మరొకసారి యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను, ఆ మరణపు చీకటిలో తిరుగుచుండినను, ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. ప్రభు యేసు నన్ను ప్రేమతో ఆదరించును. అందరం కలిసి బిగ్గరగా యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు, ఆ పగవారి ఎదుట ప్రేమతో ఒక
విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశమొందెదను ప్రభు సిద్ధము చేయున్ పరవశమొందెదను. అందరం కలిసి బిగ్గరగా యెహోవానక. హల్లెలూయా. పచ్చిక గల చోట్లన్ పచ్చికతో నడు. ఆఖరి చరణం. చిరకాలము నేను ప్రభు మందిరములో, ఆ చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసమొందెదను వసించెదనిరతం సంతోషమొందెదము. యెహోవాన కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవాన కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. హల్లెలూయా. 78వ కీర్తన 1 నుంచి 10 వచనములు చదువుకుందాము. ఆసాపు రాసిన కీర్తన 1 నుంచి 10 కలిసి చదువుకుందామమ్మా. నా జనులారా, నా బోధకు చెవియొగ్గిడి, నా నోటి మాటలను చెవియొగ్గిడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరముల్లో పుట్టబోవు పిల్లలను దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకుండియుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వరే తిరగబడకయు మూర్ఖత తిరుగుబాటు గల ఆ తరము పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పితరులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిం సంతతి వారు యుద్ధ కాలమునకు వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరించక నొల్లకపోయిరి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా లేచి ఉంటుండగా మనం దెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే మనం ఆరాధన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరిని ఆరాధించాలి? మళ్ళీ బాగుంది ఏదో మదక్క. లేట్గా వచ్చిన వాళ్ళకి తెలియదు ఇది, తర్వాత వాళ్ళని అప్డేట్ చేద్దాం. దావీదు, రాజైన దావీదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ఆరాధించేవాడు. ఇదంతా నేను చెప్పాల్సిన లేదు. రాజైన దావీదు అందరికీ తెలీదు, అందరికీ తెలిసి అయితే రాజైన దావీదు ఎలా ఉంటారు? రాజైన దావీదు తెలీదు. రాజైన దావీదు తెలుసు, కానీ దావీదు ఎలా ఉంటాడు చెప్పండి, ఎలా చెప్తావు మీరు చెప్పండి అంటారు, నాకు తెలీదు. కానీ బైబిల్లో చూస్తే ఆయన చాలా అందంగా ఉంటాడంట, సుందరమైన వాడు, చక్కని నేత్రముల గలవాడు, ఎర్రని వాడు అని కూడా ఉంటుంది అనుకుంటా. ఎర్రని వాడు దావీదు కోసం చెప్పచ్చు. ఇప్పుడు ఎలాగుంటాడు దావీదు చెప్పగలం కదా. ఇంకో కూడా చెప్పచ్చు దావీదు. దావీదు ఎలాంటి వాడు? దేవునికి హృదయానుసారుడు. దేవునికి హృదయానుసారుడు గనుక ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ఆరాధించేవాడు, గలిగేవాడు. ఇలా చెప్పుకుందాం,
ఆరాధించగలిగేవాడు. అంటే ఎలాంటి పరిస్థితి, మనం అది చేయగలవా, ఆ పని చేయగలవా నువ్వంటే మనకు అది చేయడానికి ఆ స్తోమత, ఆ శక్తి, ఆ సామర్థ్యము, లేదంటే ఆ బలము ఉంటేనే తప్ప పలానా కూర వండగలం అంటే మనకు వస్తేనే వండగలుగుతాం, లేదంటే మనము వండలేము కదా. తెలిస్తే వండగలం. అలాగే దావీదు కూడా దేవుడిని బాగా ఎరిగినవాడు, బాగా తెలిసినవాడు. దేవుడు పల్స్ చూసి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో చెప్పగల స్థితికి దావీదు అలాంటి దానికి ఆ లెవెల్లోకి వెళ్ళిపోయాడు ఆత్మీయంగా. అయితే దావీదు నాట్యం చేసి దేవుడిని ఆరాధించాడు. ఆ సంగతి అందరికీ తెలుసు. మనం కూడా చాలాసార్లు దావీదు వలె నాట్యం ఆడి దేవుని స్తుతిస్తానని పాడుతాం. కానీ దావీదు ఎలా నాట్యం చేశాడు? దావీదు వలె నాట్యం చేసి ఆరాధిస్తాము, యేసయ్యా నేను స్తుతిస్తాము అంటాం. కానీ దావీదు ఏ స్టెప్ వేశాడు, ఏ చేతులు ఊపాడు, ఎలాగ చేశాడు నాట్యం చెప్పగలరు ఎవరైనా? మర్చిపోయాడు, అది కరెక్టే. కానీ ఎలాగ దేవునితోని ఆ సత్సంబంధానికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దావీదు ఎలా నాట్యం చేశాడో ఆత్మలో దేవుడు మనకు చూపించేస్తాడేమో. ఆ మనసు కలిగి ఉంటే డెఫినెట్గా మనం అక్కడికి రీచ్ అయిపోతుంటాం. కనుక ఈ సమయంలో మనం పాడబోయే పాట కూడా అదే. దేవుణ్ణి చూడడానికి ప్రయత్నిద్దాం, దేవునికి దగ్గరగా నివసించడానికి ప్రయత్నిద్దాం, దేవునితో కలిసి బ్రతకడానికి ప్రయత్నిద్దాం, దేవునిలో జీవించడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైతే మనం స్తుతించడం ప్రతి పరిస్థితిలో, కష్టములో, నష్టములో, బాధలో, దుఃఖములో, నిందలో, అవమానములో, సంతోషములో, ఆర్భాటములలోని మన దేవుణ్ణి తలుస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటామో ఆయనకి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతి పరిస్థితుల్లోనే ఆయన్ని స్తుతించగలుగుతాం. కష్టం వచ్చిన ప్రభు ఈ కష్టాన్ని బట్టి మీకు వందనాలు, నష్టం వచ్చిన ప్రభు ఈ నష్టాన్ని బట్టి మీకు వందనాలు, నేను ఇందులో ఎలాగ ఆలోచించాలి, మీరుంటే ఎలాగ ఆలోచిస్తారు యేసయ్యా, నాకు ఆ మనసు ఇవ్వండి యేసయ్యా అని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను. ఏదైనా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే ప్రభు ఈ పరిస్థితుల్లో మీరుంటే మీరు ఎలా మాట్లాడతారు ఆ వ్యక్తితో, నాకు ఆ జ్ఞానం ఇవ్వండి యేసయ్యా అని నేను చాలాసార్లు దేవుడిని అడుగుతూ ఉంటుంటాను. కనుక ఈ సమయంలో ప్రభువా నేను నిన్ను ఆరాధించాలి, నేను నిన్ను కొనియాడాలి, నేను నిన్ను కీర్తించాలి. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితి అయినా నేను స్తుతించాలి అని ఆయన వైపు చూస్తూ ఆయన్నే, ఇంకెవ్వరికి నేను పాడుతున్న వాళ్ళు కాదు, మీ పక్కన్నవారు కాదు, ఇంట్లో పరిస్థితులను బట్టి కాదు, పిల్లలను బట్టి కాదు, ఇంకెవరినో బట్టి కాదు, కానీ యేసయ్యను బట్టి నామమున ఈ సమయంలో ఆయన నామమును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మౌనము గుండకుండా దేవుడు మీకు ఈ జీవితంలో ఈ పరిస్థితి ఇచ్చిన దాన్ని బట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పాట పాడేసి లేదంటే ఏదో వెళ్ళిపోవడం కాదు, కానీ ఆయన ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ మనుషుల కొరకు కాకుండా దేవుని కొరకు ఆయన నామం స్తుతిస్తూ, ఆయన నామం కొనియాడుతూ, ఆయన నామం గర్వపరుస్తూ ఆయన నామం స్తుతిద్దామా. ఆయనకి హృదయాన్ని, యేసయ్య హృదయాన్ని కదిలించేలాగా మనం ఈ సమయంలో మన ఆరాధన ఉండేలాగా చూద్దామా. మన ఆరాధన యేసయ్యని తాకేలాగా, యేసయ్యని కదిపేలాగా, ఆయన మన మధ్యకి దిగి వచ్చేలాగా మన ఆరాధన ఉండేలాగా చూద్దామా. పరిశుద్ధమైన ఆరాధన లాగా ఉండేలాగా చూద్దామా. పవిత్రమైన ఆరాధన యేసయ్యకి ఇచ్చేలాగా చూద్దామా. యథార్థమైన ఆరాధన ఆయన సన్నిధిలో ఇప్పుడు చేద్దామా. ఏకీభవించి ఒకే శబ్దంలాగా మన ఆరాధన వెళ్ళి ఆయన మన తట్టు చూసేలాగా మన ఆరాధన ఉండేలాగా చేద్దామా. ఏకీభవించి నాతో పాటు మీరు సిద్ధముగా ఉంటే నాతో పాటు ఆరాధిస్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు వాలే నాట్యమాడి దైవాన్ని స్తుతించేదను, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. అందరం కలిసి దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను.
తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించేదాను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. దావీదు వాలే తండ్రిని స్తుతించేదాను. పరిశుద్ధ రక్తంలో పాపము కడిగిన తండ్రిని స్తుతించేదాను. పరిశుద్ధ రక్తంలో పాపము కడిగిన తన్వాని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్ర, హల్లెలూయా, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రం, 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 యేసయ్యా స్తోత్రం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదా. బిగ్గరగా పాడదామా? దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రం, 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 యేసయ్యా స్తోత్రం. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాను. కష్టములు కలిగిన నష్టములు కలిగిన తండ్రిని స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రం, అవును యేసయ్యా, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, yes Lord, యేసయ్యా స్తోత్రం, 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 యేసయ్యా
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా. మరొకసారి చెప్తామా? యేసయ్యా స్తోత్రం. బిగ్గరగా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చెప్పట్లు కొట్టి ఆయన నామమును కనపడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ఏ నామములోని స్వస్థత లేదట, ఏ నామములోని విడుదల లేదంట, ఏ నామములోని సమాధానము లేదు, ఏ నామములోని విడుదల లేదు, ఏ నామములోని నెమ్మది లేదు, మరి ఏ నామములోని జ్ఞానము లేదు, మరి ఏ నామములోని సంతోషము లేదు. ఒకే ఒక నామములోని ఉన్నది, ఈ యేసయ్య నామములోని మాత్రమే, ఈ యేసు నామములో మాత్రమే, ఈ యేసు నామము మాత్రమే. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. నిశ్చయముగా ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉండును, నిశ్చయముగా ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉన్నది. ఆయన జుట్టు కర్ర, ఆయన దండము మనలను ఆదరించును. ప్రియ సహోదరులారా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓరి బాబా రిషికుదరా బాబా. ఈ సమయంలో నీ గుండెల్లో నెమ్మది లేకపోవచ్చు, నీ హృదయములో సమాధానము లేకపోవచ్చు. అల్లుకొల్లలంగా అలజడిగా కొట్టుకుంటున్న పెద్ద శబ్దం వలె, అలలు సముద్రపు అలలు ఘోషిస్తున్న వాళ్ళ శబ్దం వలె నీ హృదయములో అలాంటి శబ్దము ఉండవచ్చు. కానీ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరులారా, ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉన్నదంట, ఆయన సన్నిధిలో నెమ్మది ఉన్నదంట, ఆయన జుడ్డుకరా దండము మనల్ని ఆదరించినట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాపరి చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకి ఒక కొంగులాగా ఉంటుంది. గొర్రె అటు ఇటు వెళ్ళిపోతుంటే, దారి తప్పి వెళ్ళిపోతుంటే, దేవుడు దూరంగా ఉన్నా, కాపరి దూరంగా ఉన్నా ఆ కర్ర కొంగుతో పట్టుకొని ఆయన దగ్గరికి లాక్కుంటుంటాడు. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆయన మెడల మీద వేసుకొని ఆ గొర్రెని తీసుకువెళ్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి సమాధానము నెమ్మది ఎక్కడ లేనిది ఆయన నిశ్చయముగా ఆయన ఇస్తానంటున్నాడు మనకి. హల్లెలూయా హల్లెలూయా. ఇంటిలో గలిబిలి, భర్తతో నెమ్మది లేనితనము, మాట సమాధానం లేని ఘర్షణలు అయిపోతూ ఉంటుంటాయి. ఏదైనా పర్టికులర్ ఇష్యూ కోసం మాట్లాడుతుంటే నెమ్మది లేని స్థితి అనుభవిస్తున్నావు నువ్వు జీవితంలో. నీ భర్తతో ప్రతి మాట మాట్లాడాలంటే భయం వేస్తుంది నీకు. ఏదైనా టాపిక్ రేస్ చేయాలంటే ఎలాగుంటుందో, ఎలాగ దారి తీస్తుందో అని నువ్వు భయపడుతున్నావేమో ఈ సమయంలో. కానీ యేసయ్య ఆయన దుడ్డుకరతో దండముతో నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి, నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు. నీ గృహంలో నెమ్మది సమాధానం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిశ్చయంగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి. దుడ్డుకరా నీ దండమును, దుడ్డుకరా
నీ దండమును నిజముగా నన్ను ఆదరించును, నిజముగా నన్ను ఆదరించును. నీ పాదం రొక్కేదాం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదాము. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి. దుడ్డుకరా నీ దండమును, దుడ్డుకరా నీ దండమును నిజముగా నన్ను ఆదరించును. నిజము అందరం కలిసి హల్లెలూయా. నీ పాదం రొక్కేదాం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది. నా పైన నీ ప్రేమ పొంగుచున్నది, నా పైన నీ ప్రేమ పొంగుచున్నది, నా పైన నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా. ప్రియ సహోదరి, మన జీవితంలో, మన ప్రాక్టికల్ లైఫ్లో, ఎవ్రీడే లైఫ్లో, ప్రతిదినము జీవితంలో మాటలకు కాదు కానీ క్రియల రూపంగా చూస్తే మన కొరకు ఎవరు ప్రేమ పొంగదు. కొంతవరకే, కొంత సమయమే. వివాహమైన తొలి దినాల్లో ఉంటుందేమో ఆ ప్రేమ, లేదంటే బిడ్డలు పుట్టే తొలి దినాల్లో ఉంటుందేమో ఆ ప్రేమ. రోజులు గడుస్తున్న కొలది, సంవత్సరాలు దొరులుతున్న కొలది ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ మోడులాగా మిగిలిపోతుందంట. ఒక చిగురించు గులాబీ పువ్వులా కాదు కానీ ఆ గులాబీ పువ్వు కొన్ని రోజులు అయ్యేసరికి మోడులాగా మిగిలిపోతుందంట. కానీ యేసయ్య ప్రేమ ఎల్లప్పుడూ పొంగుతూనే ఉంటుందంట, ఎల్లప్పుడూ నూతనముగా ఉంటుందంట. ప్రతి దినము నూతనముగా ఉంటుంది, ప్రతిసారి నూతనముగా ఉంటుంది, ప్రతి పరిస్థితిలో నూతనముగా ఉంటుంది, ప్రతి సమయంలో నూతనముగా ఉంటుంది. మధ్యాహ్నం నూతనంగా ఉంటుంది, పొద్దున్న నూతనంగా ఉంటుంది, సాయంత్రం నూతనంగా ఉంటుంది, రాత్రి వేళలో నూతనంగా ఉంటుంది, మధ్యరాత్రి నూతనంగా ఉంటుంది, తెల్లవారున నూతనంగా ఉంటుంది. ఆయన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ తరగదు, ఆయన ప్రేమ చెరగదు, ఆయన ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోదు. షరతులు లేని ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని కలిగినాం. మనకెందుకు భయము, మనకి ఎందుకు దిగులు, మనకి ఎందుకు చింత, మనకెందుకు భయము, మనకెందుకు భీతి, మనకెందుకు నీరసము, మనకెందుకు బలహీనతలు, మనకెందుకు అనారోగ్యము. ఎలాంటి సమయంలో ఉన్నా, కష్టము కలిగిన, నష్టము కలిగిన, తండ్రి నేను స్తుతిస్తానని పాడావు కదా, అది సాధ్యమే మనకి. ఎందుకంటే పొంగుచున్న ప్రేమను కలిగినాం కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రేమను పట్టుకొని మళ్ళీ ఈ దినము కూడా నూతనమైన అనుభవం పట్టుకొని మన జీవితంలో గడపడానికి, మిగతా వారం అంతా గడపడానికి ఈ దినము పట్టుకొని వెళ్ళిపోదామా? హల్లెలూయా. ఆయనైతే నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. మన ఖాళీ హృదయాలని, మన ఖాళీ గుండెలను, మన చిన్న హృదయాన్ని ఆయన ప్రేమతో నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడా మా యేసయ్య, సర్వోన్నతుడా మా యేసయ్య, తండ్రి మీకు వందనాలు. ఎల్లవేళలా నూతనమైన ప్రేమతో
నూతనమైన అనుభవాలతో, ఓ నూతనమైన కృపతో ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంటుంది ప్రభువా. ప్రతి లక్షవారం కొత్తగా అనిపిస్తుంటుంది నాయన. ప్రతి లక్షవారం ఆరాధనలో కొత్త అనుభూతిని అనుభవిస్తున్నాము ప్రభువా. కొత్తగా మీ ఆత్మ తాకిడితో నాయన మేము నింపబడుతున్నాము ప్రభువా. నాయన ఎవ్రీ థర్స్డే వీఆర్ టేస్టింగ్ అ న్యూ టేస్ట్. ప్రతిసారి కొత్త రుచిని మేము చూస్తున్నాము ప్రభువా. దట్స్ ఇనఫ్ లార్డ్. అది మాకు చాలు ప్రభువా. మా జీవితాలకి ఇంకేమి కావాలి నాయన, ఇంకేమి కావాలి? యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా, నమ్రత కలిగి, హంబులమైన దీనులమై ప్రభువా. ఎంత ఎత్తుకెదిగినాను, దీనులమై ప్రభువా. ఎంత ఉన్నత్యమునకు మేము ఎదిగినాను, ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా. ఎంత ఉన్నత స్థలములకు వెళ్ళినాను. అనుకువతో నాయన దీనులముగా, యథార్థముగా, పరిశుద్ధులముగా నీ పరిచర్యలో నాయన, నీ రాజ్యము విస్తరణలో మేము పనిచేయలాగిన మమ్మల్ని వాడుకోమని వేడుకొంచున్నాను ప్రభువా. మీ కృపను, మీ కనిక్రమను మా పట్ల అధికం చేస్తున్న యేసయ్య మీకు వందనాలు. మీ సేవకురాలు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన మీ మంచి వర్తమానంతో తిరిగి మా హృదయాలను నింపి తృప్తిపరిచి పంపించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయంగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఎన్నిక లేని వారము ప్రభువా, నీ కృప మా ఎడల మానక నాయన అనుదినము నా ఎడల విస్తరిస్తూ ఉన్నారు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు నాయన. కూడి వచ్చిన అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన కొద్ది సమయం నీ వాక్యం వినాలని నాయన ఆశ కలిగినాను. ప్రతి ప్రాణం తృప్తిపరచమని వేడుకొంచున్నాం. మాట్లాడే దేవుడి తట్టు మాత్రమే మేము చూస్తున్నాం ప్రభువా. ఏ మనుషుని జ్ఞానము మనుషుని కనపరచనీయకుండా ప్రభువా, కేవలం మీరు మాత్రమే ఏదైనా మనం మాట్లాడి ప్రభువా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాల్సిందిగా యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా అందరూ బాగున్నారా? సంతోషంగా మిమ్మల్ని అట్లాగా రివైవ్ చేయడానికి డెబోరా సిస్టర్ అట్లాగా నవ్వండి నవ్వండి అని అంటానే ఉంటున్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను. అరబీయులతో కూడా దండు విడియు చోటుకి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి కనుక యెరూషలేం కాపురస్తులు అతన్ని ఓడగట్టి కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదారాజగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 40 ఏండ్ల వాడే యెరూషలేంలో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను కనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అట్లాగే 8వ మాట చూద్దాం. చూడండి. యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకే వచ్చినప్పుడు అటు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా ఉన్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతం చేసెను. అతడు అహజ్యాను వెతికెను. అతడు షోమ్రోన్లో దాగి ఉండగా వారిని అతన్ని పట్టుకొని యెహూ యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తర్వాత అతడు యెహోవా హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటి వారు ఇక ఎవరైనానో లేకపోయేరి. ఇక్కడ మనం ఏంటంటే దీని సారాంశము అహజ్యా కొరకు మాట్లాడుకుంటున్నాం. అహజ్యా ఎవరి కుమారుడు? అమ్మ అంతా ఒకటే చెప్పండి. ఎవరి కుమారుడు? అహజ్యా ఎవరి కుమారుడు? తల్లి ఎవరు? ఓకే, ఇక్కడే ఉన్నారైతే. అతల్యా తల్లి ఎవరి కుమారుడు అంటే యెహోషాపాతు కుమారుడు. పైన ఉంటుంది. యెహోషాపాతు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన ఆయన కుమారుడైన యెహోరాము రాజు కొడుకు. ఆ కొడుకు తర్వాత ఇంకొక కొడుకు అహజ్యా. తప్పు చెప్పారు. ఎవరు చెప్పారు?
నేను కూడా వెళ్ళిపోతున్నాను అందులో. యెహోషాపాతు కుమారుడు యెహోరాము కింద ఉంటుంది, ఆ పైన 12, 13 వచనాల్లో. ఆ తర్వాత అహజ్యా కొడుకు అనమాట. అంటే ఇక్కడ కిందన యెహోషాపాతు కొరకు వచ్చింది కాబట్టి ఎవరు చంపుతారు అహజ్యాని? యెహూ. ఏలీ మాట ప్రకారం, ప్రవక్త పట్టం యెహూ సంతతి. యెహూవ ఏం చేస్తాడంటే ఆహాబ్ సంతతి వారి అందరికీ శాపం వస్తుంది, వారిని చంపటకు ఏలీ ప్రవచిస్తాడు. ఆ ప్రవచించినట్టు రీతిగా యెహూ వారిని అందరినీ ఎట్లా అహజ్యాన్ని ఎలా చంపుతారంటే వెతికి, ఆయన సహోదరుని చంపిన తర్వాత వెతికి రాజ్యమంతా వెతికి అహజ్యాన్ని చంపుతారు. అహజ్యా చనిపోయిన తర్వాత ఎవరంట ఒక్క రాజు కూడా ఉండడంట రాజ్యం ఏలుటకు. ఇంక సహోదరులు చనిపోతారు కదా, ఒక్క రాజు ఉండరు. ఆ తర్వాత తల్లి అధికార దాహంతో, ఇప్పుడు ఎవరు తల్లి? అహజ్యా. సో ఆమె రాజ్యం ఏలుతుంది అనమాట. అంటే ఇక్కడ కిందన ఒక మాట ఉంచుంటే అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం. ఎన్నాళ్ళు ఏలుతాడు యెరూషలేముని? 1 సంవత్సరం మాత్రమే ఏలుతాడు. ఆయన బహు క్రూరుడైన రాజు అయి ఉంటాడు. తల్లి కొరకు మాట్లాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. అట్లాగే చూడండి 2వ రాజుల గ్రంథము 18 చదువుతాను. 18:1 నుంచి. ఇజ్రాయేల్ రాజు ఏలా కుమారుడైన యెహోషియా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యూదా రాజును అహజ్యా కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించిన 20 ఏండ్ల వాడై యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె అబి అని పేరు. అతని పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. కిందన ఒక మాట ఉంటుంది, యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతనికి సమమైన వాడు ఒక్కడునూ లేడు. ఆ తర్వాత ఇంకొక మాట ఉంటుంది చూడండి. హిజ్కియా కుమారుడు ఎవరు? మనష్షే. 21కి వచ్చేయండి చెప్దాం. మనష్షే ఏలన ఆరంభించి కొంచెం 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అట్లాగా ఇంకొక మాట 19కి వచ్చేయండి. 21:19. ఆమోసు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడే యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి ఎట్సుయూరి వాడగు హారూసు కుమార్తె అయిన మెషెల్లెమెతు. అట్లాగా కిందకి 22కి రండి. 1కి. యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అద్దాయికు కుమార్తె అయిన యెదిద్యా. ఇక్కడ రాజులందరికీ ఒక ఐడెంటిఫికేషన్ అన్నీ ఇస్తున్నప్పుడు కొంతమంది మంచి రాజులు ఉన్నారు ఇందులోని, కొంతమంది చాలామంది చెడ్డ రాజులు. ఇజ్రాయేల్ని పాలించిన 20 రాజుల్లో చాలామంది క్రూరులైన రాజులు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించిన వారై ఉన్నారు. దేవుని ఆజ్ఞలను తిరస్కరించి దేవునికి ఇష్టనుగా జీవించలేని రాజులుగా ఉన్నారు. అటు రీతిగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి రాజుకి, అది మంచి రాజు అయినప్పటికీ చెడ్డ రాజు అయినప్పటికీ కూడా మనం కామన్గా ఏం చూసుకున్నాము? తల్లి పేరుని రాశారు. దేవుని గ్రంథము ఎందుకు తండ్రి పేరు రాయకుండా కొన్ని దగ్గర రాశారు. చూడండి, అహజ్యా చనిపోతున్నప్పుడు ఎవరు? యెహోషాపాతు కోసం రాశారు. అవునమ్మా? యెహోషాపాతు తండ్రి కాకపోయినప్పటికీ దావీదు తండ్రి అని చెప్పి చాలా రాజులకు అంటారు. వారి పితరులు రాజులు ఉంటారు కదా, ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో నడిచిన రాజుల్ని ఆ లైన్లో ఉన్నవాడిని పితరులుగా తీసుకున్నారు. యెహోషాపాతు దేవుని హత్తుకొని నడిచిన వాడిగా రీతిగా ఆయన కుమారుడు కదా. ఇప్పుడు ఈ రాజు ఎట్లాగ ఉన్నాడు? అహాజు అంటే మనవడు అవుతాడు. అయినప్పటికీ కూడా ఎలాగ ఉన్నాడు? చంపినప్పుడు జనులు ఏమనుకుంటున్నారంట? దేవుణ్ణి హత్తుకొని జీవించిన యెహోషాపాతు, దేవుని యందు భయభక్తులు నిలిపి యెహోషాపాతు ఉన్నటువంటి రాజు మరొక రాజు లేడంట పూర్వీకుల్లో కదా. అటువంటి రాజు, సమానమైన రాజు లేడని దేవుని గ్రంథం తెలియజేస్తుంటే, అంత భయభక్తులు కలిగి అంత దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికినాడు యెహోషాపాతు. ఆయన మనవడు ఎట్లాగయ్యాడంటే అహజ్యా వెతికి చంపి, అంటే దేవుని ఏంటంటే దేవుడు ఏంటంటే తీర్పు ఇచ్చేటట్టు దేవుడు ఉగ్రత వచ్చి అటువంటి కార్యాలు చేశాడు అహజ్యా. అంటే ఇక్కడ తల్లి ఎప్పుడన్నా ఒకరి జీవితంలో ఏంటంటే చాలా ప్రభావవంతమైన కార్యం చేస్తుంది, ఒక శక్తివంతమైన
ప్రభావం కలిగి ఉంటుంది. మనము ఒప్పుకున్నా ఒప్పుకోపోయినప్పటికీ కూడా అది మంచిదైనప్పటికీ చెడ్డదైనప్పటికీ కుటుంబంలో తల్లి ప్రభావము చాలా శక్తివంతమైనది. అది దేవుని వాక్యమే తెలియజేస్తుంది. లోకం తీరు లేదంటే లోకస్తులు ఏం చెప్పినప్పటికీ కూడా క్రైస్తవులకి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే తల్లి పాత్ర కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఇక్కడ మిగతా రాజులు హిజ్కియా తర్వాత మనష్షే రాజు కానీ అమ్నోను కానీ వారందరూ చాలా చెడ్డతరం వారు. అంటే రక్తపాతాన్ని ఒలికించి ఒక దగ్గర ఉంటుంది ఏంటంటే మనష్షే కొరకు అంటే ఈ యెరూషలేం ఈ కొన నుంచి ఆ కొన వరకు ఆ యెరూషలేం పట్టణాన్ని అంతా రక్తంతో ఏంటంటే అటువంటి రక్తపాతాన్ని చేయించాడు. అంటే ఇక్కడ ఉంటుంది యెరూషలేం చెడుతనాన్ని నడిచి యూదా వారిని పాపంలో దింపినది కాక యెరూషలేం ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లు నిరపరాధులు రక్తం బహుగా ఒలికించాను అని ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన రాజు మాత్రము ఏమవుతుందంటే అమ్నోను కుమారుడు ఇక్కడే ఉంటుంది యెషయా. ఆమె తల్లి అట్లాగా అప్పుడు వరకు ఒక 70-80 సంవత్సరాల వరకు భ్రష్టత్వంతో ఉంటుంది, విగ్రహారాధనతో అంటే హిజ్కియా చనిపోయిన తర్వాత మనష్షే కానీ ఆయన తర్వాత రాజు కానీ అమ్నోను కానీ ఆ తర్వాత వచ్చిన అప్పుడు వరకు ఏంటంటే భయంకరంగా విగ్రహారాధన కదా, దేవతా స్తంభాలు నిలబెట్టారు, విగ్రహాలని కట్టింటేవారు. అటువంటి రీతిగా మొత్తం రాజ్యాన్ని అంతా విగ్రహాలతోని అన్య దేవతలతో నింపి పాడు చేసి అసలు దేవుడిచ్చిన ఒక్క ఆజ్ఞ కూడా పాటించిన రీతిగా మొత్తం ఏంటంటే విగ్రహారాధనతో మునిగి తేలుతున్నారు ఇజ్రాయెల్ ఆ టైంకి. అప్పుడు ఈమె కుమార్తె యెషయా అనే రాజు వచ్చిన తర్వాత అప్పుడు ఒక రివైవల్ వస్తుంది అనమాట. అంటే భ్రష్టు పట్టుపోయిన దేశం అంతటికీ కూడా ఒక తల్లి నుంచి ఉంటుంది. ఆ తర్వాత హుల్దా అనే ప్రవక్త. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, యెషయా రాజు కొరకు 22:19 ఒక మాట ఉంటుంది. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగునని దాని కాపురస్తులు దూషణాస్పదములు అగుదురని నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాచిదు కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఎంత వయసులోని యెషయా రాజు అయ్యాడంట, తండ్రి చనిపోతాడు. తండ్రి ఒక 2 సంవత్సరంలో ఏలిన తర్వాత తండ్రి స్థానంలో కొడుకు వస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంట? 8 ఏండ్ల వాడే ఏలను ఆరంభించినప్పుడు రాజు అయినప్పుడు సింహాసనాన్ని అధిరోహించినప్పుడు యెషయా ఎన్ని సంవత్సరాలమ్మా? 8 సంవత్సరాలు. అంటే బొమ్మలతో ఆడుకునేవాడు, లేదంటే రాజ్యం కొరకు రాజ్యం ఎట్లా పరిపాలించాలో దానికి అసలు సంబంధమే లేదు. అటువంటి ఎత్తు పన్నాగా లేయడానికి, రాజ్యాన్ని యుద్ధానికి వెళ్ళడానికి కానీ ఎట్లా పరిపాలించాలని అటువంటి ఆలోచన లేని వయసులోని ఏంటంటే ఏమైందంటే ఎవరు తనకి తర్ఫీదు ఇచ్చినట్టుందంట, తల్లి మాత్రమే మొదటి గురువుగా ఉండి నేర్పించింది బైబిల్. అప్పట్లోని తన తండ్రి భయంకరమైన అమ్నోను వలె కాకుండా ఏం చేసిందంట, దేవుని మార్గంలో నడిపించిందంట కదా. ఆ రాజు కోసం ఏం చెప్తున్నాడంట, మొత్తం భ్రష్టు పట్టిపోయినప్పుడు ఒకసారి ఏమవుతుందంట, ధర్మశాస్త్ర గ్రంథం అప్పటి వరకు ధర్మశాస్త్రం గ్రంథము కనీసం కనబడేది కదా, మందిరం కూలిపోము ఏంటంటే శిథిలాల్లోని ఒక చుట్ట కనబడుతుందంట. దాన్ని బాగు చేయించమని ఆజ్ఞ ఇచ్చి పంపిస్తాడంట యెషయా, మీరు మందిరాన్ని బాగు చేయించండి. ఆ బాగు చేస్తున్నప్పుడు ఆ తవ్వకాల్లోని ధర్మశాస్త్ర చుట్ట కనిపించినప్పుడు యాజకులు శాస్త్రులు వచ్చి ఇది ఇవ్వగానే హుల్దా అనే ప్రవక్త దగ్గరికి పంపించిన తర్వాత ఈ దేశంలో విగ్రహారాధన బట్టి ఈ దేశాన్ని నేను నాశనం చేస్తానని దేవుడు మాట్లాడిన తర్వాత రాజు ఏం చేస్తాడంట, మెత్తని మనసు కలవాడే అన్నాడంట. ఇదంతా మెత్తని మనసు ఎప్పుడు వస్తుందమ్మా? దేవుని వాక్యంతో నింపబడినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు. ఆ మొదటి అడుగులు, ఆ మొదటి విశ్వాసపు అడుగులు ఎక్కడేసాడంట, 8 సంవత్సరాలు ఉంటున్నప్పుడు తల్లి అట్లాగా భక్తి గలదై ఉంది, విశ్వాసం ఉంచింది దేవుని మార్గాల్లో. తండ్రి ఎటువైపు ఉన్నప్పటికీ కూడా ఏం చేసిందంట, బిడ్డకు నేర్పిస్తూ ఉందంట. రాజు అంతకుముందు ఉన్న రాజులంతా ఒక తీరు రక్తాన్ని ఒలికించారంట. అంతటి భయంకరమైన దేవుని ఉగ్రతను ప్రకటించేటువంటి రాజులు ఉన్నప్పటికీ తండ్రులు తాతలు కానీ ఉన్న దాంట్లోంచి ఒక్క యెషయా మాత్రమే మంచి రాజుగా ఉంటాడనమాట. అటువంటిది ఏంటంటే మెత్తని మనసు కలవాడే. ఆ ఉగ్రత వస్తుందని తెలుసుకున్న తర్వాత హుల్దా ప్రవక్త ప్రకటించిన తర్వాత దేవుని పాదాలు పట్టుకుంటాడు, కన్నీరు కారుస్తూ ఉంటాడు, తన బట్టలు చింపుకుంటూ ఉంటాడు. దేవుడు అంటాడు, నేను మనవి విన్నాను. ఎట్లాగ రాజు ఏడ్చాడంట, కన్నీళ్ళు కార్చాడంట. కన్నీళ్ళు కార్చడం ఎవరి దగ్గర నేర్చుంటాడు? తల్లి దగ్గరే చూసుంటాడు రాజుకి. అప్పుడు ఒక 77-80 ఇయర్స్ వరకు దేశంలోని అంటే విశ్వాసం లేదు, దేవుడు లేదు, యెహోవా నామం
నామం లేని పరిస్థితుల్లోని దేవుణ్ణి సన్నిధిలోని మొరపెట్టడం ఎక్కడ నేర్చుకున్నాడు రాజు? మెత్తని మనసు కలవాడే ఉంటా. పురుషులకి మెత్తని మనసు చాలా అరుదుగా ఉంటారంట. అటువంటిది రాజు గర్వంతో కాకుండా మెత్తని మనసు తన ప్రజలతోని దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఏమంటాడంట, యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నీ మనవి నేను అంగీకరించి ఉన్నానంట. ఆ ముందు కూడా చూద్దాం ఏంటంటే అనేకమైన తల్లులు ఉన్నారు. మన బైబిల్ గ్రంథం అంతా చూసుకున్నట్లయితే మంచి తల్లులు ఉన్నారు, చెడ్డ తల్లులు ఉన్నారు. అతల్య కోసం మనం ఏమున్నామంట, తన కుమారుడికి ఏం చేస్తుందంట, దుష్టత్వము నేర్పిస్తూ ఉందంట. దాని అంతం ఏమైందంట, ఒకసారి కదా చిన్నప్పటి నుంచి ఏంటంటే విషం పోస్తున్నట్టు ఆ దుష్టత్వాన్ని, చెడ్డ మాటల్ని ఎట్లాగా ఎత్తులు వేయాలి, ఎట్లా అన్యాయం చేయాలి, ఎట్లాగా ఈ రాజును మోసంతో గెలవాలి, యుద్ధాల్లో ఎట్లా మోసంతో గెలవాలని ఏంటంటే ఆ మెలకువలన్నీ నేర్పించి ఉన్నది. అధికార దాహం కలిగింది కదా. ఆ తర్వాత కొడుకు లేడు, ఎవరూ లేరు ఏడడానికి వచ్చినప్పుడు తర్వాత తాను మాత్రమే. అటువంటి స్త్రీలు సమాజంలో ఉంటున్నారు. వారి అంతము ఏం చేస్తుందంట, వారి అటు రీతిగా వారి ప్రభావం ఎలాగుంది, బిడ్డల జీవితంలో నాశనమే ఉంది. లోతు భార్య ఎట్లాగుంది, మొత్తానికి కుటుంబాన్ని మీదే కుమారులు 2 శపితమైన జనాంగాలు రావడానికి ఏమైందంట, తల్లి భక్తిహీనతే ఉంది కదా. అటు రీతిగా బైబిల్ గ్రంథంలోని ఏమంటే చాలామంది స్త్రీలు తల్లులుగా ఏమైందంట, దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలను విడిచిపెట్టి, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని విడిచిపెట్టి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని విడిచిపెట్టి కదా, సమస్తము దేవుడే ఇచ్చాడు, కుటుంబము దేవుడే ఇచ్చాడు, భర్తను దేవుడే ఇచ్చాడు, పిల్లలు దేవుడే ఇచ్చాడు. అవన్నీ విడిచిపెట్టి ఏంటంటే శ్రద్ధ లేని వారికి అవకాశాలని ఉపయోగించుకోకుండా, దేవుడి కొరకు బిడ్డల్ని వారిని పెంచకుండా వారి జీవితం ఏమైందంట, తల్లి పాపము ఏమవుతుందంట, శాపంగా మారుతుంది. చూడండి 109వ కీర్తనలోని ఒక మాట ఉంటుంది. కీర్తనలు 109:14 ఎవరైనా తీస్తే చదవండి. చెప్పండి, చదవండి అక్క. చాలక్క. అంటే ఏంటంటమ్మా, మన పాపము బట్టి మనం మాత్రమే కాకుండా కుటుంబాల్లోని శాపం రావడానికి, కుటుంబాల్లో నాశనం రావడానికి కూడా ఏంటంట, తల్లి కూడా ఒక కారణం. దేవుడు మర్చిపోడంట. వాళ్ళ పితరుల పాపం ఏముందక్క అక్కడ, యెహోవా ఏం చేస్తాడంట, జ్ఞాపకం ఉంచుకుంటాడంట. దేవుడు మర్చిపోయేవాడు కాదంట. తల్లి పాపములు, వాళ్ళ పితరుల పాపము కుటుంబాల మీద మనము ఏంటంటే చూపిస్తాం, ప్రభావం చూపిస్తారంట. అన్ని బిడ్డలు నాశనం అయిపోవడానికి, వృద్ధిలోకి రాకపోవడానికి, వారి జీవితాలు బ్రేక్ త్రూ రాకపోవడానికి, వారి జీవితంలోని సుఖము, నెమ్మది లేదా ఆశీర్వాదము రాకపోవటానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అంటే ఇచ్చేవాడు ఇస్తాడు, కానీ అడ్డుగా ఎవరు ఉంటారంట, తల్లి చాలాసార్లు ఉంటుంటాడు. దేవుడు మర్చిపోడంట. అందుకే అంటారు కదా, మనం ఏంటంటే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అని అంటూ ఉంటుంది. అందుకే తల్లులు ఏంటంటే భక్తి కలగవారే ఉండాలంటే. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే జ్ఞానం గల స్త్రీ తన కుటుంబంను కట్టుకునే స్త్రీ అంట. శూన్యంలోంచి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే జ్ఞానం గల స్త్రీలు కుటుంబాన్ని దేవుడి మీద ఆధారపడి, దేవుని వాక్యంతో, దేవుని యందు భయభక్తులతో కట్టుకొని దీనస్థితిలో ఉన్న కుటుంబాలని ఉన్నతమైన స్థితిలోకి, రాణింపులోకి అట్లా నడిపించే తల్లులు ఉన్నారు, సమాజంలోని భక్తులు ఉన్నారు. అట్లాగా అన్ని పరిస్థితులు బాగుండి దేవుడిచ్చిన అవకాశాలని దుర్వినియోగపరచు ఏంటంటే లోకాశలకైతే ఏడవబడి, లోకాశల వైపు మగ్గుపడి కుటుంబాన్ని శ్రద్ధ కలిగి, కుటుంబం పట్ల మనం శ్రద్ధ లేకుండా అట్లా పాడు చేసుకున్న వారు కూడా కుటుంబాలు ఉన్నాయి. అంటే తల్లి ప్రభావము బిడ్డల మీద ఎవరి మీద ఉంటుంది, కుటుంబం మీద ఉంటుంది, బిడ్డల మీద ఉంటుంది, భర్త మీద ఉంటూ ఉంటుంది. షీ విల్ కాస్ట్ అన్ ఇన్ఫ్లుయెన్స్. అంటే అది చాలా శక్తివంతమైనది అని ఉంటుంది. చాలామంది భక్తులు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత, భక్తులైన తర్వాత ఏమంటుంటారంట, చూడండి చార్ల్స్ స్పర్జన్ అని అంటే హీజ్ అ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటూ ఉంటారు. అంటే ప్రసంగాలకి ఆయన యువరాజు అన్నమాట. అన్ని వేల ప్రసంగాలు చేసిన తర్వాత, అంత ప్రశంసలు అందుకున్న తర్వాత కూడా ఆయన ఏమంటుంటారంట, ఆయనకి ఏమంటుంటారంట, నన్ను నా తల్లి చేసిన బోధ, ఉపదేశము నా మీద చూపించిన ప్రభావం చాలా ఎక్కువ అంట. అంటే అందరూ మెచ్చుకుంటున్నారు చార్ల్స్ స్పర్జన్ ఏంటంటే
ప్రసంగంగా చక్రవర్తి అంటే రాజు. అటువంటి భక్తుడికి ఎవరిది ముందు ప్రభావం చెందాడు, అటువంటి రీతిగా ఎవరు ముందు పునాది వేసింది లేదంటే బీజం వేసింది అంట తల్లి ఉపదేశం అంట. ఆయనకి ఎవరంట, ఈ మిగతా వారు అందరివి కాదు, బైబిల్ గ్రంథం అనట్లేదు, కానీ ఇట్ హ్యాస్ ద మోస్ట్ ఇంప్రెషన్ కదా, నా మీద ఆ ప్రభావము మరి ఎక్కువగా ఉంది అంట. వాచ్మెన్ని చైనా మిషనరీకి వెళ్ళిన ఆ భక్తుడు ఏంటంటే అనేకమైన శ్రమలు ప్రభు కొరకు పొందుకుంటూ ఉంటాడు, తర్వాత చెరసాల్లో వేయబడుతూ ఉంటాడు. అనేకమైన పుస్తకాలు మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, చాలా పుస్తకాలు అంటే క్రైస్తవ సమాజాన్ని ఉత్తేజపరిచేటట్టు అనేకమైన పుస్తకాలు రాసిన ఆయన మొదట ఏం చెప్తూ ఉంటాడంట, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలోని, వాళ్ళ ఫ్యామిలీలోని. ఒక బ్రోకెన్ మ్యారేజ్, తల్లిదండ్రులు అంత సఖ్యతగా ఉండేవారు కాదంట, నెమ్మదిగా కలిగి ఉండేవారు కాదంట, సంఘానికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళ తల్లి ఏం చేసేదంటే అందుకే కుటుంబం బాగాలేదని ఎక్కువగా బయటికి సోషల్ వర్క్స్లోని ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేదంట. ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ ఆ టైంకి వారి జీవితం మాత్రం క్రీస్తుకు సంబంధించినట్టు ఏదంటే క్రైస్తవులకు సంబంధించిన విధంగా అసలు ఉండేది కాదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎవరైనా సేవకులు చూస్తున్నప్పుడు లేదంటే క్రైస్తవులు చూసినప్పుడు వాచ్మెన్ని పరిహసించేవాడంట, లేదంటే నవ్వుతూ ఉండేవాడట, ఎగతాళి చేస్తూ ఉండేవాడంట. ఆ తర్వాత ఒక రివైవల్ మీటింగ్లో ఏమైందంటే తల్లి మారు మనసు పొందుతుందంట, తల్లి బాప్టిజం పొందుతుంది. అంటే ముందే క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ అప్పుడు వాక్యంతో పట్టబడి దేవుడు ప్రేరేపించినప్పుడు తల్లి మారు మనసు పొందుతుందంట. ఆ రోజుల్లో ఎట్లా ఉందంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరు బిడ్డల దగ్గరికి వచ్చి సారీ చెప్పరు. అటువంటి కల్చర్లో సమాజంలోని ఉన్న పరిస్థితుల్లోని ఆ తల్లి మారు మనసు పొందిన తర్వాత ఆమె తీరును చూస్తాడు. క్రమంగా ఎట్లాగైతే సంఘానికి వెళ్తుందో, ఎట్లా వాక్యాన్ని చదువుతుందో, ఎట్లాగా ప్రార్థన చేసుకుంటూ ఆమె జీవితంలో ఒక స్పష్టమైన మార్పును చూశాడు. అప్పటి వరకు చూసిన తల్లిని వేరు చిన్ననాటి నుంచి, కానీ ఒక్కసారి దేవుడు తాకినప్పుడు, ఒక్కసారి దేవుడు మాట్లాడినప్పుడు ఆమె జీవితంలో మార్పును చూసిన తర్వాత ఏంటంటే నిజమైన ఆశ కలిగిందనమాట. అప్పుడు ఆ దినాన్న తల్లి వస్తుందంట. ఒకరోజు తల్లి వచ్చి తను చేసిన మాటలు కొన్నిసార్లు గాయపరిచే మాటలు కుమారుడితో అని ఉంటుందంట, దుఃఖపెట్టే మాటల్ని కుమారుడిని అన్నప్పుడు తల్లికి కుమారుడికి కూడా ఒక సఖ్యత ఉండేది కదంట, సరైన సఖ్యత. కానీ అటువంటి సమాజంలో కదా ఈ రోజుల్లో తల్లిదండ్రులు వెళ్ళి మనం తప్పు చేస్తే సారీ చెప్పింది తక్కువ. ఎవరైనా చెప్పారమ్మా ఎప్పుడన్నా? తప్పులు చేస్తాం, బిడ్డలకి ఎవరైనా చెప్పారా సారీ? ఎవరు చెప్పలేదా? సారీ అమ్మా, ఏమనుకోకు, ఎందాక అరిచేసామమ్మా, నాకు ఆ చిన్న అనుభవం ఉంది, ఎందుకంటే నేను ఎక్కువ వచ్చేసి అలా అటువంటి ఈరోజే మనం చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నాను, నేను చెప్పానని కాదు, కానీ మామూలు మనం ఉంటున్న సమాజం మన కట్టుబాట్లు అట్లా పెరిగాం. నేనేం చెప్పాలి వెళ్ళి ఆడికి అని అనుకుంటే. కానీ ఏంటంటే అటువంటి సమాజంలోనే అటువంటి టైమ్స్లోనే ఉన్నప్పుడు ఆ తల్లి వెళ్ళి చాలాసార్లు నేను దుఃఖపెట్టాను, చాలాసార్లు నేను బాధ పెట్టాను, నువ్వు నన్ను క్షమించరా అని వెళ్ళి అడిగేసరికి నిజంగా అమ్మ వెళ్తున్న దేవుళ్ళ నిజమైన శక్తి ఉందని చెప్పింది. ఇది ఆయన పుస్తకంలో రాస్తాడనమాట. శక్తి ఉంది నిజంగా, దేవుడు మనసులు మార్చే దేవుడు అన్నమాట, జీవితాలను మార్చే దేవుడు అన్నమాట. ఆ దేవుడిని ప్రేమించాడు. ఖచ్చితంగా ఏం చెప్తాడంట, నా తల్లి వల్లనే ఏంటంట ఆ తల్లి క్షమాపణ జీవితము ఏం చేసిందంట, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రభావం చూపించింది. అప్పుడు వరకు ఏంటంటే మన దేశానికి ఇప్పుడు వరకు 2000 ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ భక్తుడి కొరకు చైనా అటువంటి దేశంలోని మిషనరీలు వెళ్ళకుండా లేదంటే క్రైస్తవులే ఉండలేని ఆ దేశంలోకి ఆయన వెళ్ళిన తర్వాత అనేకమైన క్రైస్తవులు లేచారు, అనేక మంది సేవకులు లేచారు. ఆయన విడిచిపెట్టిన సేవను కొనసాగించారంట. దాని అంతటికీ కారం తీసుకొచ్చి ఒకటే చెప్తాడు, మై మదర్ కదా. అటు రీతిగా తల్లులుగా ఉన్నారు, ప్రభావం చూపించే తల్లులుగానే ఉన్నారంట. ఆ తర్వాత మనకు తెలిసింది సెయింట్ అగస్టస్ కదంట, భక్తుడైన అగస్టిన్. ఏం చెప్పి ఇవన్నీ విన్నవే, కానీ ఏంటంటే అవి మనకి ఏంటంటే వాక్యం అంటే మన జీవితము, మనం చూసిన జీవన శైలి, ప్రభువులో మనం ఎంత అంటుకట్టుబడి ఉన్నామో, ప్రభు పేరిట మన క్రైస్తవులు అని చెప్పుకుంటే అట్లాగా ఆ తల్లి జీవితాలు అంటే మాట్లాడుకుంటే పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకపోవచ్చు, బయటనెళ్ళి పెద్ద క్రూసైడ్స్లో మాట్లాడలేకపోవచ్చు, కానీ బిడ్డల్ని పెంచుతూనే వారి జీవితాన్ని చూపిస్తూనే వారి మాటల్లోని వారి జీవన శైలిలోని ఎట్లాగంటే
వారు బిడ్డల్ని మార్పు కలుగజేశారు, క్రీస్తు వైపు నడిపించగలిగారు కదా. సెంట్ అగస్తీనో స్త్రీలోలుడు వేశ్య, అనేక మంది వివాహం చేసుకోకుండానే భార్య ఉండేదంట, అనేక సంవత్సరాలుగా ఉండి ఆ భార్యకు ఒక కుమారుడు కూడా ఉన్నప్పుడు ఎన్నాళ్ళ నుంచో తల్లి ప్రార్థన చేస్తూ కనిపెడుతుంది విశ్వాసంతో. ఇంత భయంకరంగా తిరిగినప్పటికీ కూడా తల్లి విశ్వాసం ఏంటంటే తన ప్రార్థనలు ఒట్టిగా పోవు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, వాళ్ళు ప్రార్థన చేస్తున్న కొద్దీ వాళ్ళలో అవిధేయత ఎక్కువైపోతుంటారు, వాళ్ళలోని కార్యాలు ఇంకా ఎక్కువైపోతుంటారు, గొడవ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తుంటారు, ఇంకా మాట వినని వారమైపోయి ఇంకా భ్రష్టత్వంలోకి నడిపించే వారు ఉన్నారు. కానీ దేవుడు ఏంటంటే మన ప్రార్థనలు, మన కన్నీళ్ళు దేవుడు ఏం చేస్తాడంట, లెక్కిస్తాడంట. విలువైన ఉన్నాయి అవి బుడ్డిలో ఉంచుతాడంట. విశ్వాసంతో దేవుని హత్తుకొని విశ్వాసంతో ప్రార్థన చేసింది ఒక దినాన్ని ఏమైందంట, ఏం చెప్తాడంటే సెంతగిన, నా తల్లి కన్నీటి ప్రవాహంలోని నేను కొట్టుకొని అన్నీ మన బెలే చెప్తామే. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు ఈ మాట కదమ్మా, తల్లి కన్నీటి ప్రవాహంలోని నేను పరలోకానికి కొట్టుకొని వచ్చాడంటే. అంటే తల్లి ఎంత ఏడ్చిందో చూడండి ఆ ప్రవాహంలోని. యోబు అందుకే రాత్రంతా మంచి పార్టీ చేసుకున్నారు బిడ్డలందరూ, పార్టీ చేసుకొని అందుకే యోబుని యాజకుడు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ దినాల్లో యాజకుడు యోబు గ్రంథము ఇంకా ధర్మశాస్త్రం లేనప్పుడు కదా, ఇంకా ఆదికాండం కూడా రాయలేనప్పుడు, అంత పాత పుస్తకం అన్నమాట యోబు. మొదట దాన్ని మధ్యలో అయితే పెట్టారు, కానీ అది ఏంటంటే ఆదికాండం రాకముందు కూడా అంత పురాతనమైన పుస్తకం. అటువంటి ఉన్నప్పుడు అంటే ధర్మశాస్త్రం లేదు, దేవుడు అనేది తెలియకపోయినప్పటికీ ఎంతటి విశ్వాసమో చూడండి. రాత్రి అయితే బిడ్డలందరూ మంచి పార్టీ చేసుకుంటారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. తర్వాత యోబు భయం ఏంటంటే ఈ పార్టీకి వెళ్ళారు, ఇలా మాట్లాడుకుంటున్నారు, దేవుడిని ఎక్కడ దూషించారేమో అని చెప్పి అరుణోదయంనే, ఎప్పుడేం లేసాడమ్మా, అరుణోదయంనే ఆ మాట వింటుంటేనే భయం వేస్తుంటుంది. అరుణోదయాన్ని చూసి మనం చాలాసార్లు అవుతూ ఉంటుంది. అంటే కొంచెం ఆలస్యంగా లెగుస్తూ ఉంటాం, అంతకన్నా కాకుండా అరుణోదయాన్న అంటే సూర్యుడు అటు కాకుండా అరుణోదయాన్ని లేచంట బిడ్డలందరి కొరకు ఏ దోషము బిడ్డల మీద రాకుండా, దేవుని తీర్పు రాకుండా, దేవుని కోపం రాకుండా ఏం చేస్తాడంట, తండ్రి యాజకుడిగా ఉండి కుటుంబానికి ఏంటంటే ప్రార్థనలు చేస్తుంటాడంట, బలులు అర్పిస్తూ ఉంటాడంట. అటు రీతిగా ఏంటంటే అనేకమైన బైబిల్ గ్రంథం అంతట్లోని లేదంటే భక్తుల జీవితాలు అందట్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు తల్లికి ఇచ్చిన పాత్ర చాలా ఘనమైనది, బాధ్యత చాలా గొప్పది. మనం దాన్ని విస్మరించేస్తూ ఉంటామేమో చాలాసార్లు. మనం బిడ్డలు మనల్ని చూస్తూ ఉండి ఏం చేస్తూ ఉంటారంట, జీవితాన్ని నేర్చుకుంటారు. ఎవరైనా మీరు చిటికిని వెళ్ళి ఎత్తండి అమ్మా, చూపించండి, అందరూ చేయొద్దే మీ చిటికిలు వెళ్ళి చూపించండి. చాలామంది తంబెత్తారు, నేను చిటికిని వెళ్ళి, అవునా కాదా, ఒప్పుకోండి అమ్మా. అంటే మనం చెప్పి నడిపించి బిడ్డలకి నేర్పించే దానికన్నా మన జీవితం, నేను ఇప్పుడు ఇది ఎత్తాను, నేను ఇక్కడ చూశాను చాలామంది ఏ ఫింగర్ ఎత్తారమ్మా, దీన్ని ఏమంటారు, బొటన్ వేలు ఎత్తారు. అంటే చిల్డ్రన్ నీడ్ డైరెక్షన్. బలవంతుని చేతిలో బిడ్డలు బాగా, నాకేదో తెలుసని నేను చెప్పట్లేదు, కానీ తల్లిగా నేను నేర్చుకుంటూ, నేను అనుభవిస్తూ, దేవుని వాక్యంతో సరిచేసుకుంటూ మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను మీ ముందు తీసుకొచ్చి మాట్లాడతాను. నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావా అని మీరు అనుకోకండి. నా మాటలు నేనైతే చెప్పట్లేదు, కానీ నా సొంత జ్ఞానంతో దేవుని మాటలే మనందరికీ ఉపయోగంగా ఉంటుంది, మనం నేర్చుకుంటామని, దేవుడిచ్చిన ఆ బాధ్యతలు మనం నెరవేరుస్తామని నేను మాట్లాడుతున్నాను. అంటే చూడండి 127వ కీర్తనలో ఉంటుందండి, బలవంతుని చేతిలోని ఎవరంటమ్మా, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లో బాణములు. చూడండి, ఒక యుద్ధంకి వెళ్ళినప్పుడు రాజు ఇస్తాడు కదా, బాణాలు ఇస్తాడు, ఒరే నువ్వు వెళ్ళి శత్రువు మీద ప్రయోగించు అని చెప్తాడు. వాడికి ఆ టార్గెట్, ఆ గురి ఏదో మనం చెప్పాలి కదా, అవునా కదా. ఆ గురి, ఆ మార్గం ఎవరిని బట్టి, ఇప్పుడు సొంత వాళ్ళు దండులో ఉన్న వారిని బాణాలు వేసి చంపేశారు అనుకో, ఎవరు శత్రువో వారికి ఎవరు చెప్తారు, రాజుగారు చెప్పాలి. ఇదిరా మంది, ఇది సైన్యము, మన వాళ్ళు ఈ వాళ్ళరా, శత్రు సైన్యం మీద నువ్వు నీ బలము, నీ ప్రతాపము నువ్వు చూపించాలంటే ఒక యారోకి ఒక డైరెక్షన్, గురి లేకుండా వారు తిరుగుతూ ఉంటారు. బిడ్డలకి ఏమీ తెలియలేనప్పుడు ఎప్పటి నుంచి నేర్పించాలంట, దానికి ఏంటంటే ఎవరు డైరెక్షన్ దిక్సూచిగా ఉండాల్సింది ఎవరంట,
తల్లే చూపించాలి. మొదటి ప్రార్థన లేదంటే మొదటి విశ్వాసము అవన్నీ కూడా ఫస్ట్ స్టెప్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అన్నీ కూడా మనమే నేర్పిస్తూ ఉండాలంట. లిలియన్ స్టాన్లీ అన్న ఆర్ స్టాన్లీ గారు వైఫ్ అని చెప్తూ ఉంటుంది, కొన్ని కథలు రాస్తూ ఉంటారు. కథలు రాసి చిన్నపిల్లలు అలాంటి 3 పుస్తకాలు పబ్లిష్ చేసిన తర్వాత ఆ వెనకాల కొన్ని మాటలు ఉంటూ ఉంటాయంట. ఎంత వీలైతే అంత మీరు దేవుని వాక్యాన్ని హృదయంలోని బిడ్డలకు నింపగలిగేటట్టు ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండంలోని ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము. అక్క ఎవరైనా తీస్తే చదవండి, 6వ అధ్యాయం. అదేనక్క, కాదక్క, చదువునా. వాటిని అభ్యసించి 7వ మాట, 6, 7, 151వ పేజీ. ఇక్కడ ఏంటమ్మా, దేవుడు ఎట్లా చెప్తున్నాడంట, ఏంటంటే దేవుని ఆజ్ఞని ఎట్లా పాటించాలంట, నీ కుమారులకు వాటిని అభ్యసించవలనంట. చెప్పడం మటు వాని కాదని చేసి చూపించండి. ట్రైనింగ్ అంటే నాట్ ఓన్లీ స్పీకింగ్, చెప్పడమే కాదంట, కానీ దాన్ని చేసి మనం చూపించినప్పుడు అది వారికి సులువుగా అర్థమవుతుంది. ప్రార్థన చేసుకోరా, బైబిల్ చదువుకోరా అని మనం చెప్పడం మట్టుకే కాదు, కానీ తల్లులుగా మన ఇంట్లోని మనకు స్పెషల్ టైం ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, వారు మనం చూస్తున్నప్పుడు, లేదంటే వాక్యం మా అమ్మ క్రమంగా చదువుకుంటుంది, అప్పుడు అమ్మ సైలెంట్గా ఉండాలి, మమ్మీ డిస్టర్బ్ అవ్వకూడదు, దేవునితో మాట్లాడుతుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఇట్స్ వెరీ ప్రెషియస్ టైం అని అది హైట్ చేసుకునే దాని కాకుండా చెప్పాలి పిల్లలకి, నేను ప్రార్థన చేసుకున్నాను, గొడవ చేయలేదు, నేను డిస్టర్బ్ చేయకు అని. అంటే మనము దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో వారు తెలిసినప్పుడు వారు కూడా మన నుంచి అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. వారు మన జీవితాల్లోని ఏంటంటే దేవుడికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నావో, విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, సంఘం అంటే ఏంటో, వివాహం అంటే ఏంటో వారన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? కుటుంబంలోనే నేర్చుకుంటూ ఉంటారు. మొదటిగా ఏంటంటే ఎక్కువ సమయము తండ్రి కన్నా తల్లితో ఎక్కువ ఉంటారు కాబట్టి మనం చెప్తేనే, మనం చూపిస్తేనే వారు నేర్చుకుంటారంట. ఇక్కడ ఎట్లా ఉండాలంట, ఇంట కూర్చున్నప్పుడు అంట, నడుస్తున్నప్పుడు అంట, ఆ తర్వాత ఏమో పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ఎక్కడ సగం టైం అంటే రోజులోని 3, 4, 5 గంటల వరకు పిల్లలు ఇంచుమించుగా స్కూల్లోని కాలేజీలోనే ఉంటున్నారమ్మా. ఒకవేళ 3 గంటలకి అయిపోయినా ఎక్స్ట్రా క్లాసులు, ఐఐటి క్లాసులు, కంప్యూటర్ క్లాసులు అని చెప్పి లోక సంబంధమైన జ్ఞానం అంతటినీ నూరిపోయడానికి ఎంత ప్రయాసపడుతుంటా. కొంతమంది 8, 9 ఇంటికి వెళ్ళేసరికి ఓ చెల్లైతే చెప్తుంది, 8, 9 వరకు అన్నీ నేర్పించేస్తారు, ఎప్పుడో చదవాల్సినవన్నీ ఇప్పుడు నేర్పించేస్తూ ఉంటారంట. ఇంకెక్కడ దొరుకుతారు మనకి? ఆ తర్వాత వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఫోన్లతో ఉంటారు, టీవీలతో ఉంటారు, లేదంటే కాసేపు పడుకోవడానికి రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంట, వాటిని అభ్యసించి కూర్చున్నప్పుడు ఎక్కడ మాట్లాడనిస్తారు? కలిసి భోంచేసేది ఎప్పుడు? పడుకుంటున్నావా కదా, తింటున్నావా, లేదంటే అట్లా సమయం లేదు. ఒక పూటంతా స్కూల్లో కాలేజీలో గడిపేస్తే కూర్చోడానికి, మాట్లాడడానికి, లేవటానికి, త్రావులోని అందులో చేతులు కట్టుకోవాలంట, బాస్కులుగా అంటే కన్నులకి, అంటే వారికి ఎక్కడ చూసినా అక్కడ వాక్యం కనిపించాలంట. ఈ దినాల్లోని అసలు మనకు అట్లా పరిస్థితులు బట్టి మనం అట్లా చేయలేకపోతున్నాం అంట. అంటే ఆ స్త్రీ ఏం చెప్తుందంటే, లిలియన్ స్టాన్లీ గారు, ఎంత వీలైతే అంత దొరికిన సమయంలో అంత వరకు ఏం చెప్పాలంట, నీకోసం చెప్పాలి. దేవుడు నీ జీవితంలో ఎట్లా అద్భుతం చేశాడో చెప్పాలి. నువ్వు పొందుకున్న అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, దేవుడు నన్ను ఎలా రక్షించుకున్నాడా, ఒకవేళ అవకాశం వచ్చినప్పుడల్లా ఈ సమయాల్లో నేను ఎట్లా ఉన్నాను, మన సాక్ష్యమే చెప్పాలి. ఎక్కడి నుంచో కానికన్నా మన జీవితాల్లో ఇట్లా నేను ఇలా ఉండేటప్పుడు, ఇట్లాంటి పాపంలో పడిపోయినప్పుడు దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, లేదంటే దేవుడు నన్ను లేవనెత్తాడు, ఈ సమస్య ఇట్లా ఉంది, లేదంటే దేవుడు నిన్ను ఈ పిలుపుతో ఈ మాట ఇచ్చి, ఈ వాగ్దానం ఇచ్చి నిన్ను దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడా, వారు మనకు దీవెనని, వారికి లేదంటే వారిని మనం ప్రేమిస్తున్నామని దేవుని వాక్యంతో మనం చెప్పాలి వారికి. చెప్పిన తర్వాత ఇక్కడ ఏముందంట, అనుదినం టైం దొరుకుతున్నప్పుడు, తింటున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, దొరికిన కొంచెం టైంలోని అది ఎట్లా అంటే మంచి నేలను పడిన విత్తనం వల్లే. వారివి చాలా చిన్నటి మనసులు, అమాయకపు హృదయాలు ఏం చేస్తుందంట, వింటూ ఉంటే కనీసం ఇప్పుడు మనకి ఏంటంటే తెలియకపోవచ్చు దాని ప్రభావం, దాని శక్తి ఏం మారుతున్నది చిన్నప్పుడే తెలియకపోవచ్చు, కానీ అది ఏంటంటే ఎప్పుడు నేర్పించాలంటే బాలుడు నడవలసిన మార్గము
ఎప్పుడంట ఎప్పుడో పెద్ద అయిన తర్వాత మొక్కే వంగది మానే వంగ అన్న సామెత లెక్కన ఎప్పుడో పెద్ద అయిన తర్వాత మనం చెప్పినప్పుడు రే ప్రార్థన చేసుకోరా, బైబిల్ చదువుకోరా అని అంటే ఖచ్చితంగా వినరు. ఎప్పుడంట తిమోతికి తల్లి ఎట్లా చేసిందంట చూడండి. 2 తిమోతి అక్కడ పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటూ ఉంటాడు. 3వ అధ్యాయము 14వ మాట, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు ఏమైందంట, శక్తిగల వాక్యము, శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యం నుండి నీ వెరుగుదువు కనుక. ఏం చెప్తున్నాడంటే సింపుల్గా నువ్వు ఎప్పటి నుంచి నేర్పించిందంటే తల్లినో అమ్మమ్మ యూనికే లోయ ఎప్పటి నుంచి నేర్పించారంట తిమోతికి, బాల్యం నుండి నేర్పిస్తూనే ఉన్నారు, నువ్వు ఎరుగుదువు కనుక అంట. అంటే ఇప్పుడు అన్ని పరిస్థితులు సానుకూలంగా లేవు ఈ తల్లి అమ్మలకినో, ఇక్కడ భార్య. ఇక్కడ ఏంటంటే అప్పుడు మనం తిమోతి తండ్రి ఏంటంటే గ్రీకు దేశస్థుడు ఉంటాడు. ఆ తర్వాత తల్లి ఏమోని యూదురాలు కదా. ఆమె ఎక్కడి నుంచి విశ్వాసం పొందుకుందంటే ఇది తరతరాలుగా ఏదో ఆస్తి సరఫరా అయిపోయినట్టు అట్లా వచ్చేది. కానీ విశ్వాసము పౌలు అన్నట్టు నీ తల్లి అయిన యునీక విశ్వాసము మొదట ఎక్కడి నుందంటే అవ్వ అయిన లోయ నుంచి తల్లి అయిన యునీకేలోకి వసించెను, అది నీయందు సహా వసించినదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంట. ఇక్కడ అటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, అటువంటి అంటే ఆలోచనలు కలవలేని స్థితిలో ఉన్నాయి, రిలీజియన్స్ డిఫరెంట్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ కుటుంబంలోని పౌలు ఏం చెప్తున్నాడంట, తండ్రి కొరకు రాయలేదు లేదంటే తాత కొరకు రాయలేదు, కానీ ఎవరి కోసం అంట అటువంటి పరిస్థితుల్లోని తండ్రి అలాగ ఉన్నప్పుడని పరిస్థితులు బాగోలేవో అడ్డగిస్తున్నారు, సమస్యలు వస్తున్నాయని తలెత్తుతున్నాయని ఒప్పుకోరని, లేదంటే కష్టమైపోతుంది భర్తతో అని చెప్పి విడిచిపెట్టలేదు. కానీ చిన్నప్పటి నుంచి తల్లి అలాగే బోధించింది. ఆ తల్లి దగ్గర నుంచి వాళ్ళు ఇరువురు కలిసి ఏం చేశారంటే తిమోతిలోని ఒక కుమారుడు చూసినట్టు, లేదంటే క్రీస్తు కొరకు అంటే నా కుమారుడా అని అంటూ ఉంటాడు తిమోతికి. అనేక మంది కన్నా పౌలు ఎఫెసీ సంఘాన్ని అక్కడ నాయకుడిగా ఉంచడానికి పౌలు ఈ పత్రిక తిమోతికి ప్రోత్సహిస్తూ రాస్తున్నాడు చెరసాల్లో ఉన్నప్పుడు. ఇంకను నువ్వు పరిచర్ను కొనసాగించాలి, నీకు నమ్మకస్తుడైన నీకు నేను అప్పచెప్పి ఉన్నాను, నువ్వు ఇతరులకు అప్పచెప్ప. అంత నమ్మిన ఒక ఏంటంటే శిష్యుణ్ణి, ఒక కుమారుణ్ణి కనుగొన్నారంటే అటువంటి పరిస్థితుల్లోని ఏమంట ఎవరు చేశారంట అదంతా తల్లి. అంటే వాళ్ళు ఏంటంటే క్రమంగా ఎప్పటి నుంచి బోధిస్తూ ఉన్నారంట, బాల్యం నుంచి బోధిస్తూనే నీవు ఉన్నావు. అందుకే ఏంటంట వినుట వల్ల ఏమైందంట విశ్వాసం కలిగింది కదా. క్రీస్తు కొరకు నిలబడ్డాడు, దేవుని రాజ్యాన్ని కట్టాడు, ఎఫెసీ సంఘానికి ఏంటంట ఒక బిషప్గా ఉండి పౌలు విడిచిపెట్టిన పరిచర్య ఆ సంఘంలోని కొనసాగించే ఉన్నాడంట తిమోతి. అట్లాగే చూడండి కీర్తనల గ్రంథము 78 ఇందాక మనం చదువుకునే ఉన్నాము. నన్ను ముగించేస్తాను, 7:25 అయిపోయింది. ఈసారి సమయానికే విడిచిపెట్టాలని నేను తీర్మానం చేసుకున్నాను. నిలిచి ఉండడానికి ప్రయత్నిద్దాం. 78వ కీర్తన 3వ మాట నుంచి నేను చదువుతాను చూడండి. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు. ఎట్లాగా చెప్పాలంట, దేని కొరకుండా దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వాటి పిల్లలకు మేము చెప్పుదాం. రాగల తరంలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగుటకు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు. ఎవరు ఇప్పుడు పుట్టిన పిల్లలు దేవుని యందు నిరీక్షణ గలవారే, దేవుని క్రియలు మరవక యుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారే. ఎట్లాగా వారి పితరులు ఎట్లాగున్నారు, యథార్థ హృదయులు కాదు కానీ స్థిరమైన మనసు లేని వారే, పితరుల వలె ఉండకుండా తిరగబడిన వారే, మూర్ఖతరం వారు పోలి ఉండక ఎట్లాగ ఉండాలంటే వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు శాసనములు నియమించను. బిడ్డలు విధేయులు ఉండాలి, దేవుని విశ్వాసంలో ఉండాలి, లోకంలో వెలుగుగా ఉండాలి. వారి జీవితంలో దేవుడు ఏదైతే చిత్తము ఉద్దేశము నెరవేరాలంటే ఏం చేయాలంట, వారికి దేవుని వాక్యాన్ని చెబుతూ ఉండాలంటే, విశ్వాసాన్ని బోధిస్తూ ఉండాలంటే, వారి విశ్వాసం పెరుగులాగిన మన జీవితంలో వారి జీవితంలో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చి వారిని మనకి ఇచ్చి ఉన్నాడో, ఒరే దేవుడి పట్ల ఏంటంట
ఇది నీ చిత్తం. దేవుడు ఇది వాగ్దానం చేశాడు. వారు పడిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, వారు అన్ని పరిస్థితుల్లోని దేవుని మాటలతోని ఏంటంటే లోకమంతా ఒక ఎత్తు అయితే తల్లి మాటల్లో ఒక ఎత్తు కదా, విశ్వాసంతో మరలా దేవుడు నేను విడిచిపెట్టేలేదురా అట్లాగా మనం బలపరుస్తూ ఎట్లాగా దేవుని మాటలతో నిన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కార్యం తప్పక చేస్తాడని వారిని బలపరచడానికి ఆజ్ఞలు గైకొనున్నట్లు ఏం చెప్పాలంట, దేవుని మాటలతో. వారి పితరుల వలె ఉండరంట, యథార్థ హృదయ ఉంటారు, దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉంటారు కదా. తల్లి అలా చేయాలంటే ముందు తల్లి దేవునితో ఒక అన్యోన్య సంబంధం కలిగి ఉండాలి. ముందు తన బిడ్డలకి తన ఒక మాదిరికరమైన టు సెట్ ఎ రోల్ మోడల్ ఇట్ సెల్ఫ్ మనము ముందు దేవుని వల్ల సరైన అనుబంధం కలిగి ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ రిలేషన్ విత్ గాడ్. ముందు చాలామంది తల్లులు ఏమంటూ ఉంటారంటే, నాకు భర్త కన్నా అన్నిటికన్నా నాకు బిడ్డలే ప్రపంచం, నాకు ఇంకేది చాలామంది తల్లులు ఆ మాటలు అంటుంటారు. ఇప్పుడు దేవుడి కన్నా ఏంటంట, భర్త కన్నా ఏంటంటూ ఉంటారంట, బిడ్డలే ప్రపంచం అని అంటూనే తల్లి ఉంటారు. వారి కొరకు ఎంతైనా ప్రయాసపడుతూ ఉంటారు. ఎంతైనా వారు తినకుండా లేకుండా అన్నీ కడుపు కట్టుకొని బిడ్డల కొరకు వెళ్తూనే ఉంటారు. కానీ షీఈ్ అ మల్టీ టాస్కర్. ఆ పని ఏంటంటే అన్ని పనులు చేయగలదు. అటువంటి సామర్థ్యము దేవుడు స్త్రీలో ఉంచి ఉన్నాడు. అటువంటి శక్తి కలిగింది కాబట్టే దేవుడు ఏంటంటే అంత పెద్ద బాధ్యతను కదా ఎక్కువగా తల్లికి ఇచ్చి ఉన్నాడు కాబట్టి పెంచుతామని ఉన్నాడు. కాబట్టి ఏమంటే తల్లి మీద మోపబడినప్పుడు ఆ శక్తిని ఇచ్చేది కూడా దేవుడి దగ్గరే. ఎప్పుడు వస్తుందంటే దేవుడు మన బలమై ఉన్నాడు. దేవుని సన్నిధిలోని అన్ని పనులు చేయడానికి, లేదంటే మన జీవితాన్ని కాపాడుకొని తన పరిశుద్ధత కాపాడుకోండి. మనం కూడా మనుషులమే, అవునమ్మా, మనం కూడా మనకి కావాలి. ఎక్కడ దొరుకుతుందంటే ఆ శక్తి ఆ బలము ఏంటంటే దేవుని సన్నిధిలోనే. మనం కూడా దేవుని సన్నిధిలో క్రమంగా ప్రార్థన చేసుకోవాలి. క్రమంగా ప్రార్థన చేసుకొని పరిశుద్ధమైన జీవితం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు ఏం చేస్తా మన కుటుంబాన్ని విడిచిపెట్టుగా. చూడండి, మీరు ధర్మశాస్త్రం మర్చిపోతే దేవుడు మిమ్మల్ని మర్చిపోతాను అని అనలేదు. హోషేయ రాసిన గ్రంథం అనుకుంటాను, మీరు ధర్మశాస్త్రాన్ని మర్చిపోతే నేను మీ పిల్లల్ని. ఎంత మాటమ్మా అది! ఎట్లాగా మన సంబంధం దేవునితో సరైనది లేకపోతే దేవుడికి తెలుసు మన ప్రాణం ఎక్కడ ఉంటుందో, మన హృదయము మన భారము తల్లిలుగా ఎక్కడుంటుందో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, నేను మీ పిల్లల్ని మర్చిపోతాను అని అంటున్నాడు. అందుకేనంట దేవుని వాక్యాన్ని అద్దుకోవాలి. ముందుగా మనము దేవుని సన్నిధిలో వాళ్ళకి రోల్ మోడల్గా ఉండకముందు మనం ఏం చేయాలంట, ముందు అన్నిటికన్నా ఎవరైనాను తల్లి కంటే తండ్రి కంటేనో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడే కాదంట. దేవుడు ఇవ్వాల్సిన పొజిషన్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంట దేవునికే ఇచ్చారు. దేవుడే నీకు ప్రాముఖ్యమైన వాడు కాబట్టి ఇస్తే ఆ దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. దేవుడు శక్తితో నింపుతాడు, బలంతో నింపుతాడు, విశ్వాసంతో నింపుతాడు. ఇంత పోరాడటానికి విశ్వాసం కోల్పోకుండా దేవుని దగ్గర కనిపెట్టినట్లయితే ఆ శక్తి అంతా ముందు పొనుకున్నట్లయితే ఆ శక్తితో మనము దేవుని సహాయంతో నేను సైన్యములను జయించాను, ప్రాకారములను దాటి ఉన్నానంట. సైన్యములు ఎవరి సహాయంతోనంటే రాజుల బలంతో కాదు, మనుష్య జ్ఞానంతో కాదు, కానీ ఏముంటుందంట కీర్తన గ్రంథంలో సైన్యములు జయించారంట. అట్టి విశ్వాసంతో రాజ్యాలని ఇక్కడ మనం విశ్వాస వీరుల జాబితాలో 11వ అధ్యాయంలో చూసినట్లయితే పునరుద్ధానం ద్వారా వారి చనిపోయిన కుమారులు మళ్ళా పొందుకున్నారంట. అటువంటి స్త్రీలు ఉన్నారు. ఎవరున్నారు? షునేమీరాలు పొందుకుందంట. ఆ తర్వాత ఇంకా సారెపతు పొందుకుంది. అటువంటి స్త్రీలు ఉన్నారు. అగ్నిబిలంలో చల్లార్చిరంట, రాజ్యంను గెలిచారంట, ఖడ్గదారును ఆపిరి. అంతటి విశ్వాసం అంత కార్యాలు చేయగలదంట. అటువంటి విశ్వాసం ముందు రావాలంటే మనం కూడా మన జీవితాన్ని దేవునితో సత్సంబంధం కలిగి ముందుకి వెళ్తూ ఉండాలంట. అట్టి రీతిగా మనము మంచి తల్లులుగా మంచి మనస్సాక్షి కలిగి దేవుని కొరకు మనం జీవించినట్లయితే వారికి మనం దీవెనకరంగా ఉంటాం కదా. అనేక మంది ఉన్నారు, వారికి మనం చెప్పే విషయంలో, బోధించే విషయంలో, మన మాటల్లో వారు చూసే నేర్చుకుంటారు. మనము మన తర్వాత దేవుడు తర్వాత మనం చూసేది ఏంటంటే మనము మన భర్తతో ఉన్న రిలేషన్. ఈ బిడ్డల్ని పెంచే క్రమంలోని కొన్ని ఇయర్స్ బిజీ అయిపోతుంటాం. వారికి టైంకి పెట్టాలి అంటే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఎర్లీ మదర్స్, యంగ్ మదర్స్. చాలాసార్లు మీకు అనుభవాలు ఉన్నాయమ్మా, ఆ భర్త ఉన్నా ఎక్కడున్నాడో ఏమో తెలియదు. చాలామంది ఒకసారి సర్వే అయిందంట, ఇటువైపు భార్యలందరూ పెట్టారు, ఇటువైపు భర్తలందరినీ పెట్టారంట. భార్యలందరూ తల్లులందరూ అంటున్నారంట, నాకు నా కొడుకే ప్రపంచం అండి, వాడు లేకపోతే అవ్వదు, వాడు ఉంటే చాలు సమస్తం అంటున్నారంట. ఈ పక్కన భర్తలు అంటున్నారంట,
ఫ్రస్ట్రేషన్ అంట, బాధ అంట, దుఃఖం అంట. వాళ్ళ బిడ్డలే ప్రపంచం అండి, మమ్మల్ని పట్టించుకోరు, మేము ఉన్నామా తిన్నామా అని సంబంధం అంటే నీకు నీ పిల్లలే ఎక్కువ, నన్ను మర్చిపోయావు అని అంట. కాదు కదా, దేవుడు ఎట్లాగా భార్యాభర్తల సంబంధం పెట్టాడంట సంఘానికి, క్రీస్తుకి. అటువంటి ముందు దేవుడి తర్వాత ఎవరమ్మా ప్రాముఖ్యమైనది? అది భర్త కదా. చాలామంది వారి బిడ్డలు అనుకుంటారు, కాదు కానీ ఓ దినాన సమయం వస్తుంది, వీళ్ళు వివాహాలు అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే వాళ్ళు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు మన ఇంతవరకు మన భర్తలతో ఉన్న సంబంధం ఎట్లా చచ్చిపోయింది. చాలామంది అంటే వారు ఏదో ఉన్నామా లేదని అటువంటి సంబంధాలు, భార్యలు భర్తలకి జీవం ఉండదు, లేదంటే బ్లైండ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు వారిని ఏంటంటే అది చచ్చిపోద్ది. ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్ అంటే సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలని చెప్పి అట్లాగా బ్లైండ్ రిలేషన్ జీవం లేనిది అట్లా కొనసాగించేసిన తర్వాత ఏమవుతుందంట, సమృద్ధి దేవుడు ఎందుకు వచ్చాడంట, మనకి జీవం ఇచ్చుటకు, సమృద్ధి జీవం ఇచ్చుటకు అని అన్నాడు. అది ఘనమైనది అని అన్నాడు వివాహాన్ని. అందుకే ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఫస్ట్ దేవుడు, నెక్స్ట్ భర్త ద్వారా దేవుడు, తర్వాత బిడ్డలు కూడా ప్రాముఖ్యమైన వారే. దేవుడు బిడ్డలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, అది మనకు బహుమతి. యెహోవా బహుమానమే, నిజమే. కానీ అంటే చాలామంది తప్పులు చేస్తూ ఆ తప్పుల్లో నేర్చుకొని వచ్చినవన్నీ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అటెండ్ అవ్వాలి కదా. మీరైతే బోన్ పెట్టుకోగలరు, నడగలరు, వీరికైతే నోరు లేదు, వారు అడగలేదు, అందుకే మనం ఫస్ట్ వాళ్ళని అటెండ్ అవుతూ ఉంటాం. కాదు, వీ షుడ్ లెట్ దెమ్ నో దట్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ గాడ్ కదా. అది ఎక్స్ప్రెస్ చేయాలి, వారికి చెప్పాలి, వారు ప్రాముఖ్యమైనది కదా. బిడ్డలే కాదు కానీ కదా, దేవుడు అటువంటిగా శిరస్సుగా ఇచ్చినప్పుడు ఆ శిరస్సును భర్త శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి దాన్ని మనము గౌరవించాలంట, వారికి విధేయత చూపించాలంట. అది మనము చూస్తాము. వారు ఏం చేస్తూ ఉంటారంట, అమ్మా నాన్న మాట్లాడుకోవడం వింటూ ఉంటారు, కలిసి డెసిషన్స్ తీసుకున్నప్పుడు వారు చూస్తూ ఉంటారు. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఈ దినాలు చాలా రోజులు ఎట్లా అయిపోయాయంట, చాలామంది సర్వేస్లో స్టాటిస్టిక్స్లోని వెస్టర్న్ కంట్రీస్, అమెరికాలో ఏంటంటే బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచే ఎక్కువ, విడిపోయిన కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాల్లోంచి క్రిమినల్స్ వచ్చిన వారు ఉంటారంట, లేదంటే దొంగలు వచ్చిన వారు ఉంటారంట, సమాజానికి హాని చేసేవారు ఎక్కువ మంది, రాబర్స్ వచ్చిన వారు ఉన్నారంట. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ ఏం చెప్తుంటంట, అటువంటి కుటుంబాలు, అటువంటి ప్రభావం కలిగిన కుటుంబాల్లోంచే ఇటువంటి వారు ఎక్కువ బిడ్డలు వస్తూనే ఉంటారు. చూడండి, చాలాసార్లు గన్ షూటింగ్ చేస్తుంటారు. అంటే ఏంటంటే సైకోస్ కొంతమంది ఏంటంటే అనాలోచితంగా ఏం చేస్తుంటారు, అప్పుడు గన్ కల్చర్ అమెరికా అంతా ఒక ఆదలోపంగా వెళ్ళిపోయి ఒక ఆర్ఫనేజ్ మీద, లేదంటే పిల్లలున్న చైల్డ్ కేర్ సెంటర్ మీదకో ఒక యవ్వనస్తుడు 22 సంవత్సరాలు వెళ్ళి చంటి బిడ్డలు బేబీ కేర్లో ఉంటే మొత్తం ఆలోచించకుండా చాలా కిరాతంగా మొత్తం షూటింగ్ చేసి చంపిన తర్వాత అడిగినప్పుడు ఏంటంటే నాకు ఇంట్లోని మమ్మీ డాడీని చూసి ఇంత కోపము, ఫ్రస్ట్రేషను, అది వాళ్ళని మీరు చూపించలేను కదా. అట్లాగ వెళ్ళి గన్ అంతా దొరుకుతుంది, ఇంట్లోనే ఉంటుంది, లైసెన్స్డ్ ఉంటాయి వాళ్ళకి. వెళ్ళి అట్లాగా ఆ కోపాన్ని చూపించుకోవడానికి అందరినీ అమాయకమైన పసి ప్రాణాలన్నీ చంపేశాడంట. ఒక 10 years బ్యాక్ మేము ఇక్కడ ఇంట్లో దిగినప్పుడు ఈ వెనకాల అపార్ట్మెంట్లోనే ఒక చిన్న అబ్బాయి, ఒక 10-15 years ఉన్న అబ్బాయి ఆ పై 5th 10th floor నుంచో పడిపోయి చనిపోయాడంట. మా సర్వెంట్ వచ్చి చెప్తుంది, ఆ రోడ్ ఏదో బ్లాక్ చేసి వేరేగా వచ్చినప్పుడు అంటుంది ఏంటంటే, అమ్మ నాన్న కారణం ఏమైంది అని అంటే, ఏమైనా ఎగ్జామ్ పోయిందా ఏంటనంటే అంటుంది, అమ్మ నాన్న కారణం అమ్మ నాన్న ప్రాణం తీశారమ్మా. వారి ఇద్దరు భార్యాభర్తలు ఒక్కొక్క రూమ్లో, చెరుకో రూమ్లో ఉంటారంట. అమ్మ ఒక రూమ్లో, నాన్న ఒక రూమ్లో ఉంటారంట. ఎప్పుడో నాన్న 15 రోజులకు వస్తూ ఉంటాడు, ఏంటో బిడ్డకు ఒక్కొక్క ఇంట్లోనే ఉన్నారు, ఒక్క కప్పు కిందే ఉన్నారు. అమ్మో టైంలో వచ్చి తింటుందంట, నానో టైంలో వచ్చి తింటుందంట. ఎవరితో మాట్లాడడం అన్నా నాన్న అమ్మతో మాట్లాడాలంటే వీడితో మెసేజ్లు పంపిస్తుందంట. నాన్న అమ్మతో ఏమైనా చేరవేయాలంటే ఇంపార్టెంట్, వీడితో. వాడికి విసుగొచ్చిపోయింది. నిజంగా జరిగిందే. ఇద్దరు ఇంకొన్నాళ్ళలోని డైవోర్స్ తీసుకుందాము అట్లా కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. కానీ బిడ్డ కోసం, ఉన్న కుమారుడి కోసం అబ్బాయి అనేవాడు, నాకు ఇద్దరు కావాలి అని అంటుంటే కొన్నాళ్ళు ఉండగలిగారు. కానీ ఒకరి మీద ఒకరి ద్వేషంతో ఉండలేనప్పుడు, కోర్టు కేసులు తిరుగుతున్నప్పుడు ఇది తట్టుకోలేక, అది చిన్న మనసు మీద ఆ ప్రభావం చూపించిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్తో, ఆ బాధతో, ఆ చిరాకుతోని ఏం చేస్తూ ఉన్నాడంట, జీవితాన్ని ఇంకెందుకు అమ్మా నేను లేదు, నాకు కావాల్సిన ఇద్దరు కావాలని చెప్పి ఆర్చిపోతుంది. చిన్న 15 ఆడికి ఎట్లా వచ్చింది ఆ ఆలోచన అని అనిపించింది, చనిపోతే బాగుండు కదా అని అంటే కదా. ఈ రోజుల్లోని బిడ్డలు
చాలామంది ఈ రోజుల్లో ఐటమ్ అనుకుంటున్నారంట, వివాహాలు వద్దు అని అనుకుంటున్నారంట. ఎందుకంటే వారు చూస్తూ ఉంటారు, బైబిల్ గ్రంథం అంటే వివాహము ఘనమైనది, అన్నిటికంటే ఘనమైనదంటే దీనికంటే ఇంకోటి ఘనమైనది లేదు, అది పరిశుద్ధమైనది అని అన్నాడు. దాన్ని ఎట్లాగా మనం చూపిస్తాం అంటే ఈ రోజుల్లో పిల్లలు యవనస్తులు బాబోయ్ పెళ్ళా అంటే నేను మొన్నే చెప్పినట్టు మా జెన్నీ కూడా మామూలుగా వద్దు నేను డాడీతోనే ఉండిపోతాను అంటుంది. అంటే వారు మనల్ని చూస్తూ ఉంటారు. మమ్మీ డాడీ భార్య భర్తలు మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళు నవ్వుకున్నప్పుడు, వారు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు పబ్లిక్గా మన రిలేషన్ అందరికీ తెలియవసరం లేదు, కానీ ఈ బిడ్డలు చూస్తున్నప్పుడు వారు కలిసి ఐక్యత కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు, నెమ్మది కలిగి ఉన్నారు అని చెప్పి వారు మనల్ని చూస్తున్నప్పుడు వారు నేర్చుకోవాలి. అప్పుడు వారికి ఏంటంటే వివాహం మీద అంచె దినాల్లోని నిషేధిస్తారంట. వివాహ వ్యవస్థ మీద వారికి ఉండదంట. కలిసి జీవించట్లేదు కాబట్టి ఈ రోజుల్లోని ఏంటంటే లివింగ్ టుగెదర్ ఒక కాంట్రాక్ట్ బేస్ అయిపోయిందంట. నువ్వు నచ్చితే కొన్నాళ్ళు ఒక వివాహం ముందు రాసుకుంటున్నారంట, నచ్చితే ఉందాం లేదంటే దీన్ని ఎండ్ చేసేద్దాం అని అనుకున్నంట. వివాహానికి ఏంటంటే దాని వ్యవస్థ లేదంటే దానికి ఉన్న స్థాయి లోకంలో పడిపోయింది. కానీ మన దగ్గర నుంచే ఇంకా మనం చూపించాలి, మన బిడ్డలు నెక్స్ట్ తరం తెలుసుకోవాలి వివాహం ఘనమైనది, అది అన్నిటికంటే ఘనమైనది, దానికి దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, ఇది దేవుడు ఏర్పాటు చేసింది అని చెప్పి తెలియాలి. దాన్ని నిషేధించడానికి, నిరాకరించడానికి, లేదంటే కొన్నాళ్ళు కలిసి జీవించేద్దాం ఎందుకు కమిట్మెంట్ తీసుకోవడం అని బిడ్డలు అనుకుంటున్నారు ఈ రోజుల్లో కదా. అట్లాగా ఇంకా పరాకాష్ట ఏంటంటే అబ్బాయిని వివాహం చేసుకుంటున్నారు, వారికి తెలియట్లేదు. అట్లాంటి రోజులు కాదు. అమ్మాయి పెళ్లి చేసుకొని ఎట్లా చెప్తాం, ఎందుకంటే ఆదాముకి అవ్వని ఇచ్చాడు దేవుడు, ఇంకొక మగ పురుషుడిని పుట్టించలేదు కానీ స్త్రీనే పుట్టించాడు. అది చెప్పాలంటే ముందు మనకు వాక్యం రావాలి, అది బాబు ఇదిరా దేవుడు, అందుకే అది తప్పు, అది బైబిల్కి వాక్యానికి వ్యతిరేకమని మనం చెప్పాలి. అది చెప్పాలంటే మనం చూపించాలి వారికి ఏంటంటే అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు, వివాహం ఒక 100 ఏళ్ళ పంట అన్నట్టు మంట కాదురా బాబు, మీరు భయపడకండి, బాధపడకండి, వస్తాయి సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ ఒకరికొకరు ఐక్యంతో ముందుకెళ్ళిపోతే అది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థరా, దేవుడే మొదటి వివాహం చేసి ఉన్నాడు అని చెప్పి మనమే చూపించాలి. అటు రీతిగా అన్ని విలువలు కూడా మన దగ్గర నుంచే మొదట నేర్చుకుంటారు. సంఘం అంటే, విశ్వాసం అంటే, ప్రార్థన అంటే, అన్ని విషయాలు కూడా సంఘము లేదంటే ఎట్లాగ మనం ముందుకు వెళ్ళాలి, మనం ఎట్లాగ హ్యాండిల్ చేస్తున్నాం, మనం సమస్య వచ్చినప్పుడు మా అమ్మ కృంగిపోతుందా, ఏడుస్తుందా, ఇతరుల వలె మదర్స్ లాగా మా అమ్మ కూడా వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తుందా, లేదంటే దేవుడి పాదాలు పట్టుకుంటుందా, అవన్నీ చూస్తుంటారు. వెన్ ది సిచ్యువేషన్స్ కమ్, మనం కాన్ఫ్లిక్ట్లో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు, మనం దిగజారిపోతున్నామా, మనం విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నామా అని అన్నప్పుడు బిడ్డలు చూస్తూనే ఉంటారు. ఒక సమయం వస్తుంది ఏమంటుంటారంట, మీరు చేయలేదు నన్ను ఎందుకు చేయమంటున్నారు ఖచ్చితంగా అంటారు. వారు ఇప్పుడు వయసు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, వారు భయంతో అనలేకపోవచ్చు, వాళ్ళని ఫ్రీగా వదిలేసి అరే నీ లోపల మనసు మాట చెప్పరా అంటే మీరు చేసారేటి, మీరు చూడలేదేటి అని అంటూ ఉంటారు కదమ్మా. మన మాటలు చూస్తారు. తల్లి ఎటువంటిదో యెహెజ్కేలు గ్రంథంలో బిడ్డ కూడా, కుమార్తె కూడా అటువంటిది. యెహెజ్కేలు 16:44 ఉంటుందంట. తల్లి రీతిన మనం మన తల్లిదండ్రులు కనపరిచి వారిని చూసి వారి ఎందు ప్రేమ కనపరిచినట్లు, అత్తమామలు చూస్తున్నప్పుడు వారిని కనపరుస్తున్నప్పుడు, వారిని ప్రేమగా హత్తుకున్నప్పుడు, వారిని తృణీకరించలేనప్పుడు వారు కూడా ఏంటంటే రేపటి దినాన్న మనం ఎక్కడ రోడ్డు పాలైపోం, మనకెక్కడ ఏమమ్మా ఆర్ఫనేజ్లు లేదంటే బయట అనాథ, ఇవన్నీ ఈ మధ్య స్కూల్స్ కన్నా మిగతావన్నిటికన్నా ఏంటంటే అనాథ ఆశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోతుందంట. అదంతా మనం ఏం విత్తుతామో మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడ్డంట. మనం ఏం విత్తుతామో కదా అవన్నీ చూస్తారు. అత్తమామలతో మనం ఎట్లా ఉన్నాం, ఎట్లా కనపరుస్తున్నాం, పోనీ లేనప్పుడు ఎట్లా ఇంట్లో మనం మాట్లాడుకుంటున్నామో అది కూడా బిడ్డలు గమనిస్తారు. వాడిని ఎంత మర్యాదిస్తున్నాం, ఎంత గనపరుస్తున్నాం, అత్తని ఎలాగ అంటున్నావు, అమ్మని ఎలా అంటున్నావు, అవన్నీ చూస్తారు. ఓ దినాన్ని నన్ను మనసులో పెట్టుకో, వారి జీవితాలు కూడా ప్రభావం కలిగి ఉంటుంది. అమ్మ అంట, అత్త అంట, తల్లి అంట అమ్మని ఒక ఏదో పాత ప్లేట్లోనే అన్నం పెట్టేసిందట. పెట్టేసిన తర్వాత చూసి ఇంకా ఆవిడ వలన విసిగెత్తిపోయి ఆర్ఫనేజ్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ కనబడట్లేదంట. పడేయని అమ్మ సర్వెంట్తో చెప్తే ఆ ప్లేట్ ఏదో కనబడిపోతే నీకు నేను దాచిపెట్టానమ్మా అంటుందంట కూతురు వచ్చి. ఎందుకంటే నువ్వు ఓల్డేజ్ వచ్చేస్తావు కదా, నువ్వు మా ఇంటికి వస్తావు కదా, అప్పుడు నువ్వు ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చావో అట్లాగే చూస్తారు. ఎప్పుడు ఏంటంటే దేవుడు ఆ విషయంలోని కళ్ళు మూసుకొని ఉండడు. మనం ఎట్లాగున్నాం అనేది ఖచ్చితంగా విత్తేస్తాం.
అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడో కాదు కానీ ఏం చేయాలంట, ఈ ఈ జన్మలోనే, ఈ సంవత్సరం కాదు, మనం బ్రతుకున్న కాలంలోనే వారి ద్వారానే దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. అందుకే నేనేమన్నదంటే అన్నీ చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా మన జీవితాన్ని మనం క్రమపరుచుకుంటూ వారికి ఒక మేలుకరంగా మనం ఉండాలి. మన ప్రార్థన మనల్ని బలపరచాలి, మన మాటలు మనల్ని బలపరచాలి, వారి జీవితంలో మనం ఆశీర్వాదాన్ని తెచ్చే విధంగానే ఉండాలి. కానీ ఆ తల్యాలంటే వారు కాదు, బిడ్డల నాశనం కోరుకోం, కానీ మన ప్రవర్తన ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదాలని బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. మన భక్తిహీనత ఏం చేస్తుంటే వారి మీద ఉగ్రతను, దేవుని కోపాన్ని రప్పించేస్తుంటుంది. అందుకే బహు జాగ్రత్తగా మన మీద దేవుడు నమ్మి మనకి బిడ్డల్ని ఇచ్చినప్పుడు దాన్ని బాధ్యతగా మనము చేయాలి. ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద హత్తుకుంటూ, వితౌట్ గాడ్, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ హూ స్ట్రెంథెన్స్ మీ. దేవుని నన్ను బలపరచువాని అందే నేను సమస్త కార్యములు, బోల్డ్ పనులు మనకి అది కనబడదు. మనకి టైం ఇస్తే ఈ టైం కూడా తులుపుకుంటూ, తోముకుంటూ, ఉతుక్కుంటూ 24 గంటలు కూడా స్త్రీలు పని చేయగలరంట. అట్లాగా అన్ని పనుల్లో మనం మునిగిపోతూ ఉంటాం. కానీ సమస్త కార్యములు అంటే కుటుంబ కార్యాలు కాదు, కానీ ఏదైనా దేవుని సహాయం వల్ల రాజ్యాలని అంటే సైన్యములు జయించగలం. అంతటి శక్తి దేవుడు స్త్రీలో పెట్టి ఉన్నాడు. అటు రీతిగా దేవుడు తలిచిన రీతిగా మన జీవితాలు ఉండాలని మనం సరి చేసుకుందాం, క్రమపరుచుకుందాం. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగిందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, ఈ దినమునైనా అనేక మార్లు ప్రభువా భక్తుల జీవితాల్లోంచి ప్రభువా వారి తల్లులు ఎట్టి రీతిగా వారు ప్రభావితం చెంది ఉన్నారో, తల్లులు ఏ రీతిగా వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండి ఉన్నారో ప్రభువా నాయన, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఇక్కడున్న ప్రతి స్త్రీని బట్టి ప్రభువా, ప్రతి తల్లిని బట్టి ప్రభువా నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, నీ చిత్తము, నీ బాధ్యత మా ఎడల ఏమై ఉన్నదో అది మేము సంపూర్ణంగా నెరవేర్చుటకు ప్రభువా నాయన నీ మీద ఆనుకుంటున్నాం, నీ తట్టు మేము చూస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం, మీరు మమ్మల్ని క్రమపరచమని వేడుకొంచున్నాం నాయన. మా మాటలు, మా చూపులు, మా ప్రవర్తన అంతయు ప్రభువా, మా ఉద్దేశంలో నీకు అంగీకారంగా ఉండులాగున ప్రభువా. మొదట నిన్ను మేము ప్రేమించుటకు ప్రభువా మీ సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. అందరికంటే, అన్నిటికంటే ప్రభువా మా మొదటి ప్రేమ మీరై ఉన్నారు ప్రభువా నాయన. మీరు ఇంకనూ మిమ్మల్ని ప్రేమించుటకు ప్రభువా మీరు సహాయము దయచేయండి నాయన. నిన్ను మిక్కటంగా ప్రేమించుటకు ప్రభువా నాయన, నీ మీద ఆనుకొనుటకు, మా కొరకు ప్రాణం పెట్టిన నాయన మా రక్షకుడు అయిన ప్రభువా నిన్ను నాయన సంపూర్ణంగా మా పూర్ణ బలంతో, శక్తితో నాయన నిన్ను మాత్రం జీవితాలు మాకు లేకపోయినప్పటికీ ప్రభువా నీ సన్నిధిలో మరొకసారి నాయన మమ్మల్ని క్రమపరచండి, మాకు బోధించండి ప్రభువా. విధేయత చూపించుటకు ప్రభువా, ఘనపరచుటకు ప్రభువా నాయన మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీరు కనికరించమని వేడుకుంటున్నాం. మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన నాయన స్వాస్థ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. వారిని నాయన నీ బోధలో, నీ శిక్షలో పెంచుటకు ప్రభువా, నీ జ్ఞానాన్ని ప్రభువా మేము అడుగుచున్నాం ప్రభువా నాయన. సందేహించి అడిగినప్పుడు ఏ ఒక్కరికి ప్రభువా నాయన మీరు నన్ను ఆటంకపరిచే దేవుడు కాదు, కానీ ప్రభువా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నామయ్యా. మీరు సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. మా కుటుంబాలను కట్టుటకు ప్రార్థనతో నాయన మా బిడ్డల జీవితాల్లో ఉన్న మార్పు చూచిలాగిన ప్రభువా ఎడతెగని సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు ప్రభువా, ఒక యోబు వలె ప్రభువా, ఒక సలోమి వలె ప్రభువా నాయన మంచి తల్లులుగా నాయన ప్రార్థనతో వారి జీవితాలను, కన్నీటి ప్రార్థనతో నాయన వారి జీవితాల రక్షణ నాయన, వారి జీవితాల ఆశీర్వాదం, వారి జీవితాల అభివృద్ధి మేము చూచిలాగిన ప్రభువా, ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో చేయలాగిన ప్రభువా నాయన. ముందు మమ్మల్ని క్రమపరచమని వేడుకొంచున్నాం, మమ్మల్ని దీవెనకరంగా ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. ఇది నాన్న ప్రభువా మీరే ప్రభా మమ్మల్ని సంపూర్ణంగా చెక్కమని వేడుకొంచున్నాం నాయన. నమ్మకస్తులమైన నాయన తల్లుల వలె ఉండుటకు నాయన మీ సహాయం దయచేయమని వేడుకొని ఈ బాధ్యతను ప్రభువా నమ్మకంగా చేయాలని నాయన. మా ప్రాణం ఉన్నంత వరకు ప్రభువా నాయన మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరే కనికరించమని వేడుకొంచున్నాం నామా. మేము తిరిగి వెళ్తుండగా ప్రభువా మా తోడు అని వేడుకొంచున్నాం. నీ కృప నాయన, నీ సహవాసం నాయన తిరిగి మేము కలుసుకున్నంత వరకు ప్రభువా మీరు మాకు తోడు ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. ఏదైనా నాయన
నాయన జన్మదినాన్ని జరుపుకున్న వేణు సిస్టర్ని బట్టి నీకు వందనములయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన గడిచిన సంవత్సరంలో గడిచిన కాలంలో ప్రభు అనారోగ్యంతో ఉన్నప్పుడు మరణ పడుకలో ఉన్నప్పుడు ప్రభువా నాయన మీ హస్తాన్ని చాచి మీరు లేపి మీరు ముట్టి ప్రభువా స్వస్థతనిచ్చారయ్యా, జీవం ఇచ్చారు ప్రభువా. నాయన ఆశ్చర్య రీతిలో నిలవబెట్టి సజీవుల లెక్కలో ప్రభువా నాయన పరిశుద్ధులతో ఆరాధించుటకు ప్రభువా దేవుని సన్నిధిలో నిలవబెట్టి ఉన్నారు ప్రభువా. ఇంకనూ ప్రభువా నాయన నీ కొరకు నమ్మకంగా ప్రభువా, యథార్థంగా ప్రభువా నాయన ఈ గడిచిన కాలమంతయు ప్రభు సంవత్సరంలో చేసిన మేలన్నిటినీ తలపోసుకుంటూ ప్రభువా తన బిడ్డలకు మంచి తల్లిగా, ప్రార్థనా పరురాలుగా, విశ్వాసంతో నడిపించుకుంటకు నాయన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ చిన్ని ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.